Good morning. Let us start DSP processors. Okay, sixth unit. So, what do you mean by programmable DSPs? What do you mean by programmable DSPs or DSP processors? DSP processors or programmable DSPs are general purpose microprocessor only. Okay, now these are DSP processors are these are general purpose microprocessors, right? But they're designed for digital signal processing applications. Okay, so programmable DSPs or DSP processors are also microprocessors, right? But intended, they are designed specially for digital signal processing applications. Okay, Nandi, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ కోసం మనము వీటిని తయారు చేసుకున్నాం అనమాట. ఓకేనా? సో డిజిటల్ ప్రాసెసర్స్ అంటే ఈ మైక్రో ప్రాసెసర్స్ ఇవి కూడా దీస్ ఆర్ ఆల్సో మైక్రో ప్రాసెసర్స్, బట్ వీఆర్ డిజైనింగ్ దెమ్ ఫర్ డిఎస్పి అప్లికేషన్స్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ కోసం మనం వాటిని డిజైన్ చేసుకున్నాం అనమాట, రైట్? సో ఒక స్పెషల్ పర్పస్ కోసం, స్పెషల్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ కోసము మనం వీటి తయారు చేసుకున్నాం కాబట్టి వీటి యొక్క ఇన్స్ట్రక్షన్ సెట్ అండ్ ఆర్కిటెక్చర్ కొద్దిగా మారుతుంది అనమాట. ఓకే, అఫ్ కోర్స్ బేసిక్గా ఇన్స్ట్రక్షన్ సెట్ మైక్రోప్రాసెసర్ లాగే ఉంటుందమ్మా, కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అనమాట, రైట్? సో డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ కోసం మనం ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ కోసము మనం ఈ మైక్రో ప్రాసెసర్ డిజైన్ చేసాం కాబట్టి దిస్ మైక్రో ప్రాసెసర్ డిజైన్ ఫర్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ ఇస్ కాల్డ్ డిఎస్పి ప్రాసెసర్స్, రైట్? సో మనం స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం వీటిని డిజైన్ చేసాం కాబట్టి ఆర్కిటెక్చర్ కూడా కొద్దిగా మారుతుంది అనమాట. ఓకే, ఎందుకని మారుతుంది అంటే డిఎస్పి ఆల్గరిథమ్స్ని చాలా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా కంప్యూట్ చేయడం కోసం అనమాట, ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనకు ఇలా మారుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, let us suppose I am designing, or I want to perform fast Fourier transform. ఓకే, ఓ సిగ్నల్ మీద ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేద్దాం అనుకుంటున్నానండి ఓ సిగ్నల్ మీద, రైట్? సో ఈ డిఎస్పి ప్రాసెసర్ అంటే ఇది కూడా ఏంటి, మైక్రో ప్రాసెసరే, ఇది కూడా మనకి మైక్రో ప్రాసెసరే, బట్ ఇట్ ఈస్ స్పెషల్లీ డిజైన్ ఫర్ డిఎస్పి అప్లికేషన్స్ అనమాట. ఆ అప్లికేషన్స్ ఏంటంటి? ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, రైట్? కన్వల్యూషన్, రైట్? కోరిలేషన్, రైట్? కన్వల్యూషన్, కోరిలేషన్, ఫిల్టరింగ్, డిజిటల్ ఫిల్టరింగ్, ఓకేనమ్మా? స్కేలార్ మల్టిప్లికేషన్, రైట్? ఇంకా ఏమవ్వచ్చు, డెసిమేషన్, తర్వాత ఇంటర్పోలేషన్, రైట్? ఇలాంటి కన్వల్యూషన్ చెప్పుకున్నాం కాబట్టి కన్వల్యూషన్, రైట్? ఇట్లాంటి స్పెసిఫిక్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ కోసం మనం మైక్రో ప్రాసెసర్ తయారు చేస్తే దిస్ ఈస్ కాల్డ్ డిఎస్పి ప్రాసెసర్, రైట్? సో స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం తయారు చేస్తున్నాం కాబట్టి వీటి యొక్క ఆర్కిటెక్చర్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ ఒక మైక్రో ప్రాసెసర్ ఇంకో మైక్రో ప్రాసెసర్ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి, అవునా కదా? సో 8255, 8259, ఓకే, వీటిలో కూడా పిక్ మైక్రో కంట్రోలర్, ఆర్మ్ మైక్రో కంట్రోలర్, ఓకే, వీటిలో కూడాను ఆర్ మైక్రో ప్రాసెసర్స్, రైట్? వీటిలో కూడా మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి ఆర్కిటెక్చర్లో. సో అలాగే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ కోసం మనం ఉపయోగిస్తున్న మైక్రో ప్రాసెసర్ ఏమంటున్నాము, వీఆర్ కాలింగ్ ఇట్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్, ఓకే? సో ఇవి ఏం పని చేస్తుంది, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ మొత్తాన్ని పర్ఫామ్ చేస్తారనమాట. సో డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి? ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, మరి ఇందులో డెసిమేషన్ ఇన్ టైమ్ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, డెసిమేషన్ ఫ్రీక్వెన్సీ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, కన్వల్యూషన్, కోరిలేషన్, ఫిల్టరింగ్, ఓకే, స్కేలార్ మల్టిప్లికేషన్, తర్వాతనేమో డీకన్వల్యూషన్ మళ్ళీను, రైట్? తర్వాత డిఎఫ్టి, డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవటము, ఓకే, తర్వాత డెసిమేషన్ చేయటము, ఇంటర్పోలేషన్ చేయటము, ఇట్లాంటి సిగ్నల్స్ మీద ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఈ సిగ్నల్స్ మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసే విధంగా మనము దీని యొక్క ఆర్కిటెక్చర్ని మనం కొద్దిగా మార్చుకుంటాం.
దీని ప్రకారమే ఇన్స్ట్రక్షన్ సెట్ కూడా కొద్దిగా మారుతుంది. ఓకే, రైట్. ఎందుకని అంటే ఇవి కనుక ఆర్కిటెక్చర్ ఎఫిషియెంట్గా, ఇన్స్ట్రక్షన్ సెట్ ఎఫిషియెంట్గా ఉందనుకోండమ్మా, అప్పుడు మనం డిఎస్పి అల్గోరిథంని చాలా ఎఫెక్టివ్గా మనం వాటిని కంపైల్ చేయొచ్చు అనమాట. ఓకేనమ్మా, కంపిటీషన్ చేయొచ్చు అనమాట. డిఎస్పి అల్గోరిథంని చాలా ఫాస్ట్గా నేను అవుట్పుట్ ఇచ్చే విధంగా తెచ్చుకోవచ్చు అనమాట. రైట్. అయితే ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్ రెండు రకాలు అనమాట. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి అంటే జనరల్ పర్పస్ డిఎస్పి. ఓకే, జనరల్ పర్పస్ డిఎస్పీస్, తర్వాత స్పెషల్ పర్పస్ డిఎస్పీస్. రైట్, జనరల్ పర్పస్ డిఎస్పీస్ అండ్ స్పెషల్ పర్పస్ డిఎస్పీస్. రైట్. అయితే మనం ఇక్కడ చెప్పుకుంటుంది ఏంటి అంటే మనకి సిలబస్లో ఉన్నది ఏంటి అంటే జనరల్ పర్పస్ డిఎస్పీస్ మాత్రమే అనమాట. అందులో టీఎంఎస్ T20C 5X సిరీస్, టీఎంఎస్ T20C 5X సిరీసే ఎక్కువగా మనం వాడుతున్నామమ్మా. ఓకే, 4X సిరీస్ ఈ రెండు మనకు ఉన్నాయి అనమాట. 4X సిరీస్ కూడా అంతగా లేదు. టీఎంఎస్ T20C 5X సిరీసే మనకి ఈ యూనిట్లో కవర్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఇది ఏంటిది, దిస్ ఈజ్ జనరల్ పర్పస్ డిఎస్పి అనమాట ఇది. ఓకేనా అండి, జనరల్ పర్పస్ డిఎస్పి అనమాట. రైట్. కాబట్టి మనకి ఇందులో దాదాపుగాను ఇన్స్ట్రక్షన్ సెట్ అన్నది మైక్రో ప్రాసెసర్ ఇన్స్ట్రక్షన్ సెట్స్కి దగ్గరగానే ఉంటుంది బాగా. ఓకేనా అండి, సో దిస్ ఈజ్ జనరల్ పర్పస్ డిఎస్పి. ఓకే, సో ఈ జనరల్ పర్పస్ డిఎస్పి అంటే ఏంటి అంటే దిస్ ఈస్ బేసికల్లీ మైక్రో ప్రాసెసర్, బట్ we have to increase the speed of microprocessors with effective architecture and effective instruction set. ఎందుకని అంటే దీస్ ఆర్ ఆప్టిమైజ్డ్ ఫర్ డిఎస్పీ ఆపరేషన్స్. మనము డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఆపరేషన్స్ కోసం మేము ఆప్టిమైజ్ చేసామన్నమాట. జనరల్గా జనరల్ ప్రాసెస్ డిఎస్పీస్లో ఏం ఆపరేషన్స్ ఉంటాయండి అంటే మామూలుగా అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉంటాయమ్మా. ఓకేనా, సిగ్నల్స్ మీద మనం అప్లై చేసే ఒక చిన్న చిన్న ఆపరేషన్స్ ఇందులో కూడా ఉంటాయి. అంటే ఏంటి, స్కేలార్ మల్టిప్లికేషన్, రెండు సిగ్నల్స్ని యాడ్ చేయటము. ఓకే, రెండు సిగ్నల్స్ని మల్టిప్లై చేయటము, రెండు సిగ్నల్స్ని కన్వల్యూట్ చేయటము, రెండు సిగ్నల్స్ని కోరిలేట్ చేయటము. రైట్, ఇట్లాంటి చిన్న చిన్న ఆపరేషన్సే ఉంటాయి, బేసిక్ ఆపరేషన్సే ఉంటాయి అన్నమాట. ఓకేనండి, బేసిక్ ఆపరేషన్సే ఇందులో కూడా ఉంటాయి. కాబట్టి ఈ బేసిక్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి మనము ఈ జనరల్ పర్పస్ డిఎస్పీస్ తయారు చేస్తున్నాం అనమాట. ఇది కూడా ఏంటంటే బేసిక్, దీస్ ఆర్ మైక్రో ప్రాసెసర్స్, బట్ ఇవి కొద్దిగా ఫాస్ట్గా ఉంటాయండి. ఇవి కొద్దిగా ఫాస్ట్గా వర్క్ చేస్తాయి అనమాట. ఎందుకని అంటే మనం ఇక్కడ ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే సిగ్నల్ మీద ఇన్స్ట్రక్షన్స్ని సిగ్నల్ మీద మనము పర్ఫామ్ చేస్తున్నాము ఆపరేషన్స్ని. రెండు సిగ్నల్స్ని యాడ్ చేయడం కానీ, రెండు సిగ్నల్స్ని సబ్ట్రాక్ట్ చేయడం కానీ, రెండు సిగ్నల్స్ని మల్టిప్లై చేయడం కానీ, ఓకే, ఒక సిగ్నల్ని స్కేలార్తో మల్టిప్లై చేయడం కానీ, ఓకే, రెండు సిగ్నల్స్ని కన్వల్యూట్ చేయడం కానీ, రెండు సిగ్నల్స్ని కోరిలేట్ చేయడం కానీ, ఓకే, రెండు సిగ్నల్స్ని కోరిలేట్ చేయడం కానీ, ఇట్లాంటి బేసిక్ ఆపరేషన్స్ అనమాట. సిగ్నల్స్ మీద మనము బేసిక్ ఆపరేషన్సే పెర్ఫామ్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఈ దిస్ ఈస్ కాల్డ్ జనరల్ పర్పస్ డిఎస్పీస్. దిస్ కాల్డ్ జనరల్ పర్పస్ డిఎస్పీస్. అయితే ఇలాంటి బేసిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి ఆర్కిటెక్చర్ని చాలా ఎఫెక్టివ్గా మనము డిజైన్ చేసుకుంటాము ఇందులో. అండ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కూడాను దీని ప్రకారమే ఆప్టిమైజ్ చేస్తాము. ఆప్టిమైజ్ అంటే ఏంటంటే పూర్తిగా మార్చడం అని కాదమ్మా. ఆప్టిమైజ్ చేయడం అంటే ఏంటంటే ఎన్హాన్స్ చేయడం అనమాట, అంతే. ఓకే, పూర్తిగా మార్చడం అని కాదు. సో డిఎస్పీ ఆపరేషన్స్కి, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఆపరేషన్స్కి తగ్గట్టుగా ఇన్స్ట్రక్షన్ సెట్ మనం ఆప్టిమైజ్ చేసుకున్నాము, అంతే. ఓకే, అయితే ఇందులో జనరల్ పర్పస్ డిఎస్పీస్లో ఫిక్స్డ్ పాయింట్, ఫ్లోటింగ్ పాయింట్ రెండు కూడా, ఫిక్స్డ్ పాయింట్, ఫ్లోటింగ్ పాయింట్, ఓకే, రెండు రకాలుగా కూడాను ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. రైట్. అయితే ఈ ఫిక్స్డ్ పాయింట్, ఫ్లోటింగ్ పాయింట్ అని ఉంది కదమ్మా. ఫిక్స్డ్ పాయింట్ అర్థమెటిక్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్. అంటే ఇది ప్రాసెసర్ బట్టి ఇది మనకి వేరీ అవుతూ ఉంటుంది అనమాట. రైట్. సో ఈ డిఎస్పి ఆపరేషన్స్ రెండు రకాలుగా మనం విభజిస్తున్నాం పూర్తిగా. అదేంటి అంటే ఫిక్స్డ్ పాయింట్ అర్థమెటిక్, ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్. ఫిక్స్డ్ పాయింట్ అర్థమెటిక్ చేసే వాటి మనం ఏమంటున్నామంటే ఫిక్స్డ్ పాయింట్ ప్రాసెస్ అంటున్నాము. ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్ని హ్యాండిల్ చేసే వాటి మనం ఏమంటున్నాము, ఫ్లోటింగ్ పాయింట్ ప్రాసెస్ అంటున్నాం అనమాట. రైట్. సో ఈ ఫిక్స్డ్ పాయింట్ అర్థమెటిక్లో ఆ ఫిక్స్డ్ పాయింట్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఎలాగైతే మీకు మైక్రో ప్రాసెసర్కి 8051, ఓకే, ఆ తర్వాతనేమో తర్వాత మైక్రో ప్రాసెసర్స్కి 8259, ఓకే, 8255,
ఇలా డిఎంఏ ఇలా మనకు ఉన్నాయి కదమ్మా, ఇంటరప్ట్ కంట్రోలర్స్ ఇలా ఉన్నాయి కదా, వీటి పేరు ఎలాగైతే ఉన్నాయో మైక్రో కంట్రోలర్స్ వచ్చేప్పటికి పిక్ అని, ఆర్మ్ అని, ఎట్మెగా అని ఇలా ఏ విధంగా అయితే మనకి డిఫరెంట్గా ఉన్నాయో అలాగే ఈ డిఎస్పి ప్రాసెసర్స్, డిఎస్పి ప్రాసెసర్స్ కూడాను కొన్ని పేర్లు ఉన్నాయి అనమాట. అవేంటి అంటే ఇదిగోండి ఇలాగా టిఎంఎస్ అంటాం అనమాట. ఓకేనా, అంటే మోటార్ల కంపెనీకి సంబంధించిన అనమాట, ఇది టెక్సాస్ మోటార్ల కంపెనీకి సంబంధించిన అనమాట ఇవన్నీ కూడా. సో అందుకని వీటి పేర్లు అలా పెట్టాం, రైట్. సో వీటి పేర్లు ఏంటంటే ఫిక్స్డ్ పాయింట్ అర్థమెటిక్ని పెర్ఫామ్ చేసే ప్రాసెస్ మనం ఏమంటున్నాము, వి కాల్ ఇట్ ఫిక్స్డ్ పాయింట్ ప్రాసెసర్స్, రైట్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, 3MS 320C 5X సిరీస్. 5X అంటే ఈ 5 అవ్వచ్చు, ఈ ఎక్స్ప్రెస్ లో 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు అనమాట, అప్గ్రేడేషన్ దాన్ని బట్టి అనమాట. TMS 320C 5X, తర్వాత TMS 320C 54X. ఇవి మనకి ఏంటి అంటే ఫిక్స్డ్ పాయింట్ అర్థమెటిక్ ని ఆపరేట్ చేస్తాయి అనమాట. ఓకే, రైట్. ఫిక్స్డ్ పాయింట్ అర్థమెటిక్ ని ఫాలో చేస్తాయి అనమాట ఇవి. అదే ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్ ని ఫాలో చేసేవి ఏంటి, ఫ్లోటింగ్ పాయింట్ ప్రాసెస్ అంటున్నాం అనమాట. అవి ఏంటంటి, TMS 320C 4X సిరీస్, TMS అమ్మాయి, ఓకే, TMS 320C 67XX, ఓకే, TMS 320C 67XX. ఇవి మనకి ఏంటి అంటే జనరల్ పర్పస్ డిఎస్పీస్ కి ఎగ్జాంపుల్స్ అనమాట, ఫిక్స్డ్ పాయింట్ లో ఫ్లోటింగ్ పాయింట్ లో కూడా అనమాట, రైట్. నౌ మూవింగ్ ఆన్ టు స్పెషల్ పర్పస్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్, రైట్. స్పెషల్ పర్పస్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్. స్పెషల్ పర్పస్ అంటే ఏంటి, పేరులోనే ఉందమ్మా, ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ కోసం మనం వీటిని డిజైన్ చేస్తున్నాం అనమాట. ఓకేనండి, స్పెసిఫిక్ ఆపరేషన్ కోసం మనం వీటిని డిజైన్ చేస్తున్నాం అనమాట. ఆ స్పెసిఫిక్ ఆపరేషన్స్ ఏమి అవ్వచ్చు అంటే ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ఇఫ్ ద డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ is intended for ఆపరేషన్ సచ్ as FFT, ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయడానికి, ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ని సిగ్నల్ మీద కనుక్కోవడానికి ఇంటెండెడ్ గా, రైట్. ఇదే మీకు చెప్తుంటారు మా VLSA లో, ఏమని ఎసిక్ అంటారనమాట, అవునా, ASIC, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. స్పెసిఫిక్ అప్లికేషన్ కోసం మాత్రమే మనం ఐసీని తయారు చేస్తే మనం వాటిని ఏమంటాము, ఎసిక్స్ అంటాం అనమాట. ఓకే, ఎసిక్, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అలాగే ఒక స్పెషల్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడం కోసం మాత్రమే, ఓ స్పెసిఫిక్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడం కోసం మాత్రమే మనం కనుక డిజైన్ చేస్తే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ ని, ఇట్ ఈస్ కాల్డ్ స్పెషల్ పర్పస్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్. ఎగ్జాంపుల్స్ ఏంటంటి అంటే ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయడానికి నేను కనుక డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ తయారు చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ స్పెషల్ పర్పస్ డిఎస్పి, రైట్. అదే ఒక్క FFT అనే కాదండి, డిఎఫ్టీ చేయడానికైనా సరే, లేకపోతేనేమో స్పెషల్ ఓన్లీ ఫర్ ఫిల్టరింగ్ పర్పస్, ఓకే, చెప్పి షూ ఫిల్టర్, రైట్, బటర్వర్త్ ఫిల్టర్, ఇలా హై పాస్ ఫిల్టర్స్, లో పాస్ ఫిల్టర్స్, బ్యాండ్ పాస్ ఫిల్టర్స్, బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్స్, ఇలా స్పెసిఫిక్ అప్లికేషన్ కోసం మాత్రమే చేస్తే, ఆర్ అదర్ వర్డ్స్ ఇంకేం చెప్పుకోవచ్చు, PCM, పల్స్ కోడ్ మాడ్యులేషన్, సిగ్నల్ మీద పల్స్ కోడ్ మాడ్యులేషన్ పెర్ఫామ్ చేయడానికి అనమాట. ఇలాగా సమ్ స్పెసిఫిక్ అప్లికేషన్స్ కోసం మాత్రమే కనుక మనము డిఎస్పీస్ ని తయారు చేస్తే దిస్ ఇస్ కాల్డ్ స్పెషల్ పర్పస్ డిఎస్పీస్. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఏం చూసాం ఇప్పటిదాకా, వాట్ ఈస్ డిఎస్పి అండ్ వాట్ ఈస్ జనరల్ పర్పస్ డిఎస్పి అండ్ వాట్ ఈస్ స్పెషల్ పర్పస్ డిఎస్పి. మనం ఇప్పుడు 3 పాయింట్లు చూసామన్నమాట, రైట్. అయితే ఈ డిఎస్పీస్ లో చాలా ఉన్నాయమ్మా, అనలాగ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెస్ ఉన్నాయి అండ్ ఆల్సో డిజిటల్ టైప్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనామా, ఈ సిగ్నల్ ప్రాసెస్ లో అనలాగ్ టైప్ ఉన్నాయి, డిజిటల్ టైప్ కూడా ఉన్నాయి అన్నమాట, రైట్. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా ఏంటి అంటే డిజిటల్ టైప్ అనమాట. అనలాగ్ టైప్ ఇక్కడ నేను లిస్ట్ ఇవ్వలేదు మీకు, ఇక్కడ నేను ఒక లాస్ట్ మాత్రమే ఇచ్చాను మీకు నేను, ఓకే, ఒక లాస్ట్ మాత్రమే నేను మీకు ఇచ్చాను అండ్ మిగతా ఏమి ఇవ్వలేదు. ఇవి మాత్రం మేము ప్రిపేర్ అవ్వండి చాలు, రైట్. సో సమ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్స్ లో ఉన్న కొన్ని ప్రాసెసర్స్ గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఓవర్వ్యూ అనమాట, రైట్. అందులో ఫస్ట్ వన్ ఇస్ TMS 320C 3X సిరీస్. ఇది మనకి ఏంటి అంటే ఫస్ట్ జనరేషన్ డిఎస్పి అమ్మ, ఓకేనండి, ఫస్ట్ జనరేషన్ డిఎస్పి అనమాట. TMS
T20C 3X సిరీస్. ఓకే, ఇది మనకి ఫస్ట్ జనరేషన్ డిఎస్పి అన్నమాట. ఇది 32-bit డిఎస్పి అన్నమాట ఇది. అండ్ ఇట్ పెర్ఫార్మ్స్ ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్ ఆపరేషన్స్. సో ఈ 3 పాయింట్ కలిపేసి ఒక సింగిల్ పాయింట్ రాశాను రా. ఫస్ట్ జనరేషన్ 32-bit ఫ్లోటింగ్ పాయింట్ డిఎస్పి. ఓకేనా? సో TMS T20C 3X సిరీస్ ఇది మనకి ఏంటి అంటే దిస్ ఈస్ ఫస్ట్ జనరేషన్ డిఎస్పి. ఇది మనకి 32-bit డిఎస్పి అమ్మ, రైట్? మన రకాలు ఉంటాయి కదా, 16-bit అని, 32-bit అని, 64-bit అని ఉంటాయి కదా మనకి డిఎస్పీస్లో. ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి కదా ప్రాసెస్లో, రైట్? సో 62-bit ప్రాసెసరా, 32-bit ప్రాసెసరా, 64-bit ప్రాసెసరా, 32-bit ప్రాసెసరా, 16-bit ప్రాసెసర్ అని చెప్పి ఉంటాయి కదా. ఈ 32-bit 64-bit 16-bit అన్న దాని మీద డిపెండ్ అయ్యి మనకి స్పీడ్ ఉంటుందండి. ఓకేనా? మనకి దీన్ని బట్టి మనకి స్పీడ్ ఉంటుంది అనమాట, రైట్? సో ఇది మనకి ఫస్ట్ జనరేషన్ డిఎస్పి, 32-bit డిఎస్పి, అండ్ ఇట్ పెర్ఫార్మ్స్ ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్. ఇట్ హ్యాండిల్స్ ఫ్లోటింగ్ పాయింట్ డిఎస్పి ఆపరేషన్స్. ఓకే, ఇంకా దీనికి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూస్. అండ్ హై పెర్ఫార్మెన్స్ ఆర్కిటెక్చర్. ఓకేనామా? హై పెర్ఫార్మెన్స్ ఆర్కిటెక్చర్. స్టార్టింగ్ మనము చాలా ఎఫెక్టివ్గా కలిగిన డిఎస్పి ఒకటి తయారు చేసుకున్నాం అనమాట, రైట్? ఇందులో ఇది మనకి మరి తయారు చేసాం. ఓకే, మరి ఎక్కడెక్కడ పనిచేస్తుందండి ఇది? అప్లికేషన్స్ ఇది అంటే ఆడియో ప్రాసెసింగ్లో, డిజిటల్ ఆడియో ప్రాసెసింగ్లోను, ఇండస్ట్రియల్ ఆటోమేషన్లోను, డేటా కమ్యూనికేషన్లో కూడా మనం దీన్ని ఉపయోగిస్తుంటాము, రైట్? ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంట్రోల్ అంటే ఏంటి అంటే ఏం లేదమ్మా, మనకి ఇండస్ట్రీస్లో మనకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. జనరల్గా ఏ ఇండస్ట్రీ అయినా సరే, ప్రాసెస్ కంట్రోల్ ఇండస్ట్రీ, ఆటోమేషన్ అండ్ కంట్రోల్ ఇండస్ట్రీస్ అని చెప్పుకుంటాం ఇక్కడ మనము. ఆటోమేషన్ అండ్ కంట్రోల్ ఇండస్ట్రీస్, రైట్? ఇందులో మనకి జనరల్గా మనకు కొన్ని ప్రాసెస్ పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్రాసెస్ పారామీటర్స్ అనేవి డిపెండింగ్ అపాన్ ఇండస్ట్రీ ఉంటుందన్నమాట. అయితే కామన్గా ఏముంటాయి అంటే టెంపరేచర్, ప్రెషర్, ఫ్లో, ఓకే, టెంపరేచర్, ప్రెషర్, ఫ్లో, స్పీడ్, వైబ్రేషన్, pH ఆఫ్ లిక్విడ్ ఆర్ సమ్ గ్యాస్ ఆర్ pH ఆఫ్ లిక్విడ్, ఓకే. తర్వాత కండక్టివిటీ, ఇవన్నీ మనకి ఈ పారామీటర్స్ అన్నమాట. ఓకేనామా? టెంపరేచర్, ప్రెషర్, ఫ్లో, స్పీడ్, వెలాసిటీ, ఓకే, pH, కండక్టివిటీ, ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఇండస్ట్రియల్ పారామీటర్స్ అంటాం అనమాట. వి కాల్ ఇట్ ఇండస్ట్రియల్ పారామీటర్ ఆర్ ప్రాసెస్ కంట్రోల్ పారామీటర్స్ అంటాం అనమాట వాటిని మనం, రైట్? సో ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి ఇది, ఇప్పుడు ప్లాంట్ ఏమో ఇక్కడ ఉంటుందమ్మా, దిస్ ఇస్ కంట్రోల్ రూమ్ ఏమో ఇక్కడ ఉందమ్మా, కంట్రోల్ రూమ్, ఓకే, కంట్రోల్ రూమ్ ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు ఈ పారామీటర్స్ ఎక్కడ తీసుకుంటాం మనము? ఇన్ ప్లాంట్ తీసుకుంటాం అనమాట. ప్లాంట్లో ఫర్ ఎగ్జాంపుల్, ప్లాంట్ అంటే ప్రాసెస్ అనమాట. ఓకే, ప్రాసెస్లో మనకి ఈ ఫర్ ఎగ్జాంపుల్ అంటే సపోజ్ ఐ వాంట్ టు మెజర్ టెంపరేచర్ కనుక్కోవాలనుకుంటున్నాను అనమాట. సో నేను ఏం చేస్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు మెజర్ టెంపరేచర్ ఇన్ పైప్ లైన్. సో ఇది ఒక పైప్ లైన్ అనుకుంటే కనుక ఈ పైప్ లైన్లో ఫ్లో అయ్యే లిక్విడ్ యొక్క టెంపరేచర్ కనుక్కోవాలన్నమాట నేను. కాబట్టి ఏం చేస్తాను, ఇక్కడ సెన్సార్ పెడతాను, ఇక్కడ సెన్సార్ పెడతాను అనమాట. ఇక్కడ ఒక సెన్సార్ పెడతానమ్మా, రైట్? దిస్ సెన్సార్. ఈ సెన్సార్ నుంచి ఏం చేస్తాను అంటే సిగ్నల్ నేను ట్రాన్స్మిట్ చేస్తాను అనమాట. ఎక్కడికి? కంట్రోల్ రూమ్కి. కంట్రోల్ రూమ్ సిగ్నల్ నేను ట్రాన్స్మిట్ చేస్తాను అనమాట. అయితే ఈ సెన్సార్ ఏం చేస్తుంది అంటే ఈ టెంపరేచర్ మనం ట్రాన్స్మిట్ చేయలేం కదా దూరంకి. కాబట్టి ఏం చేస్తుందంటే సెన్సార్ ఈ పైప్ లైన్లో యొక్క టెంపరేచర్ ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా ఒక కరెంట్ సిగ్నల్ని పంపిస్తుంది అనమాట. అవుట్పుట్ మనకి కరెంట్ వస్తుంది, ఓకే, అవుట్పుట్ మనకి కరెంట్ వస్తుంది ఆర్ వోల్టేజ్ వస్తుంది. వోల్టేజ్ ఆర్ కరెంట్, ఈ రెండు వస్తాయి అనమాట మనకి. వోల్టేజ్ ఆర్ కరెంట్ ఏదో ఒకటి మనం తీసుకుంటాం అనమాట. సో అవుట్పుట్ ఆఫ్ సెన్సార్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఆఫ్ ఎ పైప్ లైన్, రైట్? సో టెంపరేచర్ ఎక్కువ ఉంటే అవుట్పుట్ కరెంట్ ఎక్కువ వస్తుంది, టెంపరేచర్ తక్కువ ఉంటే అవుట్పుట్ కరెంట్ తక్కువ వస్తుంది అనమాట, రైట్? సో మనం ఏం చేస్తుంది, సెన్సార్ ఏం చేస్తుంది అంటే ఇట్ కన్వర్ట్స్ టెంపరేచర్ ఇంటూ, it senses temperature
అండ్ కన్వర్ట్స్ ద ఇన్పుట్ టెంపరేచర్ ఇంటూ కరెంట్ సిగ్నల్. ఇది ఇక్కడ పంపిస్తుంది అనమాట. ఒకవేళ టెంపరేచర్ బాగా ఎక్కువ అయిపోయింది అనుకోండి అమ్మా, కంట్రోల్ నుంచి మనం ఏం చేయాలి, ముందు ఈ కరెంట్ సిగ్నల్ని తీసుకోవాలి. గమనించండి, కరెంట్ సిగ్నల్ తీసుకోవాలి. ఈ కరెంట్ సిగ్నల్ని బట్టి టెంపరేచర్ ఎంత ఉందో అనలైజ్ చేసుకోవాలన్నమాట. అది కంట్రోలర్ ఇక్కడ మనకి ఈ కరెంట్ సిగ్నల్ని బట్టి టెంపరేచర్ ఎంత ఉంటుంది అక్కడ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక ప్రోగ్రామింగ్ రాస్తామన్నమాట ఇందులో. ఓకేనండి, కంట్రోలర్లో మనం ఒక ప్రోగ్రామింగ్ రాస్తాం అనమాట. టెంపరేచర్ అబోవ్ సెట్ పాయింట్ ఉందనుకోండి అమ్మా, సెట్ పాయింట్ కన్నా ఎక్కువ ఉందనుకోండి అమ్మా, అప్పుడు ఏం చేయాలి, టెంపరేచర్ తగ్గించేయాలి. కాబట్టి ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి కమాండ్ వస్తుంది అనమాట. కంట్రోలర్ నుంచి ఒక కమాండ్ వేస్తుంది అనమాట. ఏమని, ఒక కంట్రోల్ వాల్వ్ ఓపెన్ అయ్యి వాటర్ మళ్ళీ ఇందులో యాడ్ అవ్వాలన్నమాట, టెంపరేచర్ ఎక్కువ ఉంది అని చెప్పడం అనమాట. ఓకే, ఇలా కంట్రోల్ యాక్షన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇట్స్ కాల్డ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ కంట్రోల్, రైట్. ఇట్లాంటి పర్పస్ కోసం ఏం చేయాలి, కంట్రోలర్ అన్నది ఇన్పుట్ సిగ్నల్ ని కంటిన్యూస్ గా తీసుకోవాలి. ఇన్పుట్ సిగ్నల్ కరెంట్ ఇక్కడ అనమాట. కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. కాబట్టి టెంపరేచర్ ని మనం డైరెక్ట్ గా కంట్రోలర్ ఏమీ చేయలేదు ఇంకా, అవునా కదా. సో టెంపరేచర్ ఏమీ చేయలేము మనం, ఎందుకంటే టెంపరేచర్ ట్రాన్స్మిట్ చేస్తే ఏం తెలుస్తుంది కంట్రోలర్కి ఇన్పుట్ ఏంటి, కరెంట్ ఉంటుంది అంతే. కంట్రోలర్కి ఇన్పుట్ టెంపరేచర్ ఉంటుంది కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్ ఇప్పుడు టెంపరేచర్ కాదు, ఇఫ్ ఐ టేక్ ఇట్ ప్రెషర్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ మార్చుకోవాలి నేను కంట్రోలర్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫ్లో తీసుకున్నాను అనుకోండి అమ్మా, కంట్రోలర్ లెట్ ఎగ్జాంపుల్ ఈ పారామీటర్ మెజర్ చేసి ఫ్లో తీసుకున్నాను అనుకోండి అమ్మా, ఇఫ్ టేక్ ఇట్ ఫ్లో రేట్ ఆఫ్ లిక్విడ్ ఆర్ వాటర్. ఓకే, మళ్ళీ దానికోసం ఇంకోటి పెట్టుకోవాలి కంట్రోలర్ నేను, అలా ఉంటుందండి. మనం ఏం చేస్తాము అంటే ఏ పారామీటర్ అయినా ఇండస్ట్రీస్లో ఏం చేస్తాము అంటే కరెంట్ ఆర్ వోల్టేజ్ మార్చుకుంటాం అనమాట. ఇప్పుడు కంట్రోలర్ ఏం చేయాలి, ఈ కరెంట్ సిగ్నల్ తీసుకొని ఇట్ కెన్ అసెస్ టెంపరేచర్ ఆఫ్ పైప్ లైన్. ఓకే, సో ఇంత కరెంట్ వాల్యూ అవుట్పుట్లో నాకు వచ్చింది అంటే, ఇన్పుట్ కింద వచ్చింది అంటే టెంపరేచర్ ఎంత ఉందన్నమాట అని అనుకునేది మనం ప్రోగ్రామింగ్ రాస్తాం మొత్తం దానికి అనమాట. ఓకే, ఆ ప్రోగ్రామింగ్ ప్రాసెస్ ఉపయోగించి రాస్తామమ్మా. ఓకే, దిస్ ప్రోగ్రామింగ్ ఈస్ కాల్డ్ డిసిఎస్. ఓకే, దిస్ ప్రోగ్రామింగ్ ఈస్ కాల్డ్ డిసిఎస్, డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్స్ అంటాం అనమాట మనం వీటిని. ఓకే, ఇందులో మనం ఉపయోగించేవి ఏంటి అంటే ఈ ప్రాసెస్ ఉపయోగిస్తాం అనమాట, రైట్. సో ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే ఇది టెంపరేచర్ ఉంది అని తీసుకొని దీనికి ఇప్పుడు సెట్ పాయింట్ కన్నా సరే ఎక్కువ ఉంది అనుకోండి టెంపరేచర్, ఏమవ్వాలి, టెంపరేచర్ తగ్గాలి. సో కూల్ వాటర్ లోపలికి ఇన్పుట్ కి అటాచ్ చేయడం జరుగుతుంది అనమాట. అదే టెంపరేచర్ బాగా ఎక్కువ అయిపోయింది అనుకోండి అమ్మా, లేదా తగ్గిపోయింది అనుకోండి, బాగా తగ్గిపోయింది అనుకోండి అమ్మా, అప్పుడు ఏం చేయాలి, టెంపరేచర్ పెంచుకోవాలి. సో ఫర్నెస్ టెంపరేచర్ పెంచుతుంది అనమాట. ఇట్లాంటి డిజిటల్ సిగ్నల్ ఇట్లాంటి ఇండస్ట్రియల్ ఆటోమేషన్ చేయటానికి మనం ఏం చేస్తాము అంటే TMS 820C 3X వాడుతున్నాం అనమాట. ఇప్పటికి కూడా వాడుతున్నాం అంటే ఇప్పటికే వాడుతున్నాం మనం కొన్ని ప్లాంట్స్లో దీన్ని, రైట్. అండ్ డేటా కమ్యూనికేషన్స్లో కూడా మనం ఉపయోగిస్తామమ్మా. ఓకేనా, రైట్. పల్స్ కోడ్ మాడ్యులేషన్, పల్స్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఇట్లాంటి వాటికి కూడా మనం దీన్ని ఉపయోగిస్తాం ఈ ప్రాసెసర్ అనమాట. నౌ లెట్ us మూవ్ ఆన్ టు TMS 820C 4X సిరీస్. అంటే 3X కన్నా సరే కొద్దిగా అడ్వాన్స్ అనమాట. ఇది 3X ఏంటి, 32-bit ప్రాసెసరే, ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్ అనమాట చేస్తుంది. ఇది కూడా అంతే, 32-bit ఫ్లోటింగ్ పాయింట్ ఇది కూడా చేస్తుంది. ఓకే, 32-bit ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్ ఇది కూడా చేస్తుంది అనమాట. కానీ మరి దీనికి తేడా ఏంటి, దీనికి తేడా ఏంటమ్మా, ఒకటే తేడా. అదేంటి అంటే TMS 820C 4X కూడాను 3X లాగానే 32-bit ఫ్లోటింగ్ పాయింట్ DSPA ఇది కూడాను, కానీ ఇట్స్ ఆప్టిమైజ్డ్ ఫర్ ప్యారలల్ ప్రాసెసింగ్. ఓకే, ప్యారలల్ ప్రాసెసింగ్ ని ఇది పెర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనండి, ప్యారలల్ ప్రాసెసింగ్ చేయడానికి మనం దీన్ని ఆప్టిమైజ్ చేసామన్నమాట. ఓకే, ప్యారలల్ ప్రాసెసింగ్ చెయ్యాలి అంటే ఏం కావాలి, ప్యారలల్ ప్రాసెసింగ్ చేయాలంటే ఏం కావాలి, హై పెర్ఫార్మెన్స్ CPU కావాలి. ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ చేయడానికి హై పెర్ఫార్మెన్స్ CPU కావాలి. ఓకే, ప్యారలల్ ప్రాసెసింగ్ చేయడం అంటే ఏంటంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ని ప్యారలల్ గా రన్ చేసుకోవడం అనమాట. ఇట్లా చేయాలి అంటే హై పెర్ఫార్మెన్స్ CPU కావాలి. ఈ పని చేయడానికి హై పెర్ఫార్మెన్స్ CPU కావాలి. తర్వాత ప్యారలల్ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు మనకి జనరల్ గా ఏమవసరం అవుతుందండి, ప్యారలల్ ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు అంటే ప్యారలల్ గా ఫర్ ఎగ్జాంపుల్ let us suppose
this controller is executing two programs, program 1, program 2 in parallel చేస్తుందండి. రైట్, ఈ ప్యారల్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం కావాలి అంటే హై పెర్ఫార్మెన్స్ సిపి అవసరం అవుతుంది మరి దీనికి. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటి, ఇలా ప్యారల్ గా ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఏం కావాలి, ఈ ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మనకి కొంత రీడ్ చేయాలి డేటాని, కొన్ని చోట్ల నుంచి రైట్, కొన్ని చోట్ల డేటాని రైట్ చేసుకోవాలి కదా. సో రీడ్ రైట్ ఆపరేషన్స్ చాలా ఫాస్ట్ జరగాలన్నమాట. కాబట్టి ఏం కావాలి అంటే మెమొరీ యాక్సెస్ ఫాస్ట్ ఉండాలన్నమాట. ఓకేనండి, మెమొరీ యాక్సెస్ మనకి చాలా ఫాస్ట్గా ఉండాలన్నమాట ఈ పని అవ్వాలి అంటే. రైట్, మెమొరీ యాక్సెస్ ఫాస్ట్ ఉండాలంటే ఏం చేయాలి అంటే ఐఎమ్ యూజింగ్ హియర్ డిఎంఏ, డైరెక్ట్ మెమొరీ యాక్సెస్, డిఎంఏ. ఓకేనా అండి, డైరెక్ట్ మెమొరీ యాక్సెస్ ఉండాలన్నమాట. ఓకే, డైరెక్ట్ మెమొరీ యాక్సెస్ ఉంటేనే, గమనించండి ఎక్కడైనా సరే ప్రాసెసర్స్లో మనకు ప్రాబ్లం ఎక్కడ అంటే ఐఓ డివైజెస్ని హ్యాండిల్ చేసుకోవడము, మెమొరీని మెమొరీని హ్యాండిల్ చేయడము, ఈ రెండే మనకి ప్రాబ్లమ్స్ అమ్మా. ఓకేనా, అర్థమవుతుందా? సి మెమొరీ ట్రాన్సాక్షన్స్, సిపియు నుంచి మెమొరీకి, మెమొరీ నుంచి సిపియుకి డేటా ట్రావెల్ ఎక్కువగా ఉంది అంటే మీకు లేట్ అవుతుందమ్మా, ప్రాసెస్ స్పీడ్ మనకి లేట్ అవుతుంది అనమాట. కాబట్టి ఏం చేస్తాము అంటే కొన్ని చోట్ల ఈ ప్రాసెస్ స్పీడ్ని ఆప్టిమైజ్ చేయడం కోసం అని చెప్పేసి ఓకే డైరెక్ట్గా మెమొరీని యాక్సెస్ చేస్తాం అనమాట బై సపరేట్ బస్సెస్. ఓకే, సపరేట్ బస్సెస్ ద్వారా మనము డైరెక్ట్గా అంటే మధ్యలో ఎటువంటి పాతుని ఇవ్వకుండా డైరెక్ట్గా సిపియు నుంచి మెమొరీని యాక్సెస్ చేసుకోవడం కోసం అని చెప్పేసి డెడికేటెడ్ బస్ లైన్స్ వేస్తామన్నమాట. దానివల్ల ఏమవుతుంది అంటే మెమొరీ నుంచి యాక్సింగ్ ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇదొకటి. సో ప్రోగ్రామ్స్ రెండు ప్యారలల్గా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అంటే హై పెర్ఫార్మెన్స్ సిపియు కావాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏం కావాలి అంటే ఇందులో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు వీ నీడ్ సమ్ డేటా ఫ్రమ్ మెమరీ ఎలిమెంట్స్ అండ్ ఐఓ డివైజెస్, అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తున్నానండి, లెట్ us సపోజ్ సింపుల్ అర్థం కావడం కోసము యాడ్ ఏఎక్స్ కామా బిఎక్స్ అని అనుకోండమ్మా, ఏఎక్స్ కామా బిఎక్స్ అని అనుకోండమ్మా. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏఎక్స్ రిజిస్టర్లో ఉన్న డేటాని ముందుగా తీసుకోవాలి, బిఎక్స్ రిజిస్టర్లో డేటాని మొత్తం ముందు తీసుకోవాలి, రెండింటిని యాడ్ చేసి మళ్ళీ ఏఎక్స్ రిజిస్టర్లో పెట్టాలి. సో రిజిస్టర్స్లో మనకి డేటా వెళ్తా ఉంటే చాలా స్లో జరుగుతుంది అనమాట. కాబట్టి ఏం చేస్తామంటే డైరెక్ట్గా మెమొరీని యాక్సెస్ చేస్తామన్నమాట, మెమొరీ యాక్సెస్ చేసుకుంటాం అనమాట. ఒకటి గమనించండి ఇక్కడ డైరెక్ట్గా మనం మెమొరీని యాక్సెస్ చేస్తున్నాము. రెండోది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఎక్స్ని బిఎక్స్ని ఆర్ సింపుల్గా ఎలా చెప్పాలంటే మీకు ఇంకా కొద్దిగా అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి. రైట్, లెట్ us take this example. మీరు సి ప్రోగ్రామ్ రాశారా, ఓకే, సి ప్రోగ్రామ్ రాసినప్పుడు సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ప్రోగ్రామ్ రాశారా, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్రోగ్రామ్ రాశారనమాట. రైట్, hash include hdo.h, hash include koji.h, conao.h, hash include math.h. okay, main parenthesis bracket open printf, enter the values of a and b, scanf percentage a percentage b comma ampersand a ampersand b అని రాశారు. c equal to a plus b అని రాశారు. ఓకే, printf the value of c is అని రాశారు, క్లోజ్ చేశారు అనమాట. ఈ ప్రోగ్రామ్ రాశారు మీరు. ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏం చేయాలి, సివిల్ రావాలంటే ఏం చేయాలి, ఇట్ హ్యాస్ టు కమ్యూనికేట్ విత్ ఐఓ డివైజెస్. ఎందుకని ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఎంటర్ చేసి కంపైల్ చేయడానికి మనం ఏమవుతుంది, ఎంటర్ ది వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి అని చెప్పి మనకు వస్తుందమ్మా మనకి. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాము, ఏకి సమ్ 10 అనో బికి సమ్ 5 అనో నేను వాల్యూ ఇస్తే అప్పుడు 10 + 5 = 15 చూపిస్తుంది అనమాట. ఇది అంటే ముందు ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇట్ గో టు ఐఓ డివైజెస్ దగ్గర నుంచి మనం డేటా ఇవ్వాలన్నమాట. ఇట్ విల్ వెయిట్ ఫర్ డేటా, ఓకే, టు కంప్లీట్ ది ప్రోగ్రామ్. రైట్, సో మనం డేటా ఇచ్చిన తర్వాత ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అంటే ఏం చేయాలి, ఐఓ డివైజెస్ని ఇది చాలా ఎఫెక్టివ్గా
ఇది ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనండి. సో ఐఓ డివైసెస్ని తర్వాత మెమొరీని యాక్సెస్ చేసుకోవాలన్నమాట. రైట్? ఐఓ డివైస్ని యాక్సెస్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా. అందుకే ఏం చేస్తున్నాము అంటే గమనించండి, TMC20C 4X సిరీస్లో మనం రెండు చేసామమ్మా. ఒకటేంటి అంటే ప్యారలల్ ప్రాసెసింగ్ చేసామన్నమాట. రైట్? ఇట్ ఈస్ ఆప్టిమైజ్డ్ ఫర్ ప్యారలల్ ప్రాసెసింగ్. ప్యారలల్ ప్రాసెసింగ్ జరగాలంటే ఏం కావాలి? హై పెర్ఫార్మెన్స్ సిపియు కావాలి. ఓకే, ఎందుకంటే మల్టిపుల్ ప్రాసెస్ని ప్యారల్గా ఒకేసారి రన్ చేయాలి కాబట్టి మల్టిపుల్ పెర్ఫార్మెన్స్ సిపియు కావాలి, హై పెర్ఫార్మెన్స్ సిపియు కావాలి. ఎందుకని? రిజిస్టర్స్ని చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా వాడుకోవడానికి అనమాట. ఓకే, తర్వాత మెమొరీ యాక్సెస్ కూడా చాలా ఫాస్ట్గా ఉండాలి. ఓకేనమ్మా? అందుకోసం చెప్పేసి మనం ఏం చేస్తున్నాము అంటే డిఎంఏ పెడుతున్నాం అనమాట. డైరెక్ట్ మెమొరీ యాక్సెస్ అంటే సిపియు నుంచి డైరెక్ట్ సమ్ స్పెసిఫిక్ ఓకే సమ్ స్పెసిఫిక్ కేబుల్స్ మనం ఏం చేస్తున్నాము అంటే మెమొరీని యాక్సెస్ చేసుకోవడం కోసం డెడికేట్ చేస్తున్నాము. ఐఓడి వేసుకొని ఫాస్ట్గా పనిచేయాలన్నమాట. ఓకేనా? సో అందుకని ఏం చేస్తున్నామంటే యూజింగ్ 6 కమ్యూనికేషన్ పోర్ట్స్ అండ్ ఐఓ ఇంటెన్సివ్ అప్లికేషన్స్. ఓకేనండి, కమ్యూనికేషన్ పోర్ట్స్ మనం 6 ఉపయోగిస్తున్నాం ఇందులో. సో ఈ మూడు మనం దీని యొక్క ఎన్హాన్స్మెంట్ చేసుకొచ్చామన్నమాట. ఓకే, తర్వాత TMC20C 5X సిరీస్ మనం ఇది ప్రిపేర్ అవుతుంటామమ్మా ఇప్పుడు యూనిట్లో. రైట్? TMC20C 5X సిరీస్ ఇదేంటి అంటే ఓకే, TMC20C 4X సిరీస్లో వాట్ ఆర్ ది అప్లికేషన్స్? ఇమేజ్ ప్రాసెసింగ్లోను, 3D గ్రాఫిక్స్, నెట్వర్కింగ్, టెలికమ్యూనికేషన్స్ మనం వీటిలో ఉపయోగిస్తుంటాం అనమాట TMC20C 4X సిరీస్ని. కమింగ్ టు TMC20C 5X సిరీస్, దిస్ ఈజ్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ దాన్ TMC20C 4X సిరీస్. దీనికన్నా ఇది బాగా అడ్వాన్స్డ్ అనమాట. రైట్? ఏ విధంగా అడ్వాన్స్డ్ ఇది అంటే వెరీ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్. ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ జరగాలి అంటే ఏమవ్వాలి అంటే మెమొరీ యాక్సెస్ అనేది ఫాస్ట్ ఉండాలన్నమాట. ఓకేనమ్మా? ఓకే, అందుకేం చేస్తున్నామంటే ఆన్ చిప్ మెమొరీ పెట్టుకొచ్చాం. గమనించండి, మెమొరీ ట్రాన్సాక్షన్స్ ఆర్ వెరీ కాస్ట్లీయెస్ట్ అనమాట. ఓకే, టైం కూడా బాగా తినేస్తాయి. ఇక్కడ ఏం చేసాం మనము? సపరేట్ డిఎంఏ పెట్టి కేబుల్ వేసాము. సో ఇక్కడ డేటా ట్రాన్స్మిట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది కదా. ఫ్రమ్ దిస్ కేబుల్స్ సిపియు నుంచి డిఎంఏకి, సిపియు నుంచి డిఎంఏకి డైరెక్ట్గా మనం ఏం చేసాం ఇక్కడ ఇందులో 4X సిరీస్లో కేబుల్ చేసామన్నమాట. సిపియు టు డిఎంఏ వేసామన్నమాట. సో ఈ డేటా అన్నది ఈ కేబుల్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవ్వడానికి టైం పడుతుంది నాకు. ఆ టైం కూడా తగ్గించడం కోసం అని చెప్పేసి ఏం చేస్తాను ఇక్కడ నేను ఐఎమ్ యూజింగ్ ఆన్ చిప్ మెమరీ. సిపియులోనే మెమరీ ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి ఏమవుతుంది అంటే ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది అనమాట. వెరీ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనమాట. అలాగే ప్యారల్ ప్రాసెసింగ్ కూడా మనకి జరుగుతుంది అనమాట. ఓకేనండి, ప్యారల్ లాజిక్ ఉంటుంది మనకి దీంట్లో. తర్వాత TMC20C 54X సిరీస్. ఓకేనండి, ఇది వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇది ఎక్కడ ఉపయోగిస్తాము అంటే హై వాల్యూమ్ లో పవర్ అప్లికేషన్స్. ఓకేనండి, ఇది ఇక్కడ ఉపయోగిస్తాము. బట్ దిస్ ఈజ్ 16-bit ఫిక్స్డ్ పాయింట్ డిఎస్పి. గమనించండి, ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏంటి అంటే 32-bit ఫ్లోటింగ్ పాయింట్ డిఎస్పీస్. ఇప్పుడు మనం చెప్పుకుంది 3X, 4X, 5X 32-bit ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్ ని హ్యాండిల్ చేస్తాయి అనమాట. TMC20C 54X ఇది వచ్చేప్పటికి ఏంటి అంటే 16-bit ఫిక్స్డ్ పాయింట్ అనమాట ఇది. ఓకే, ఇప్పటిదాకా ఉన్నవన్నీ ఏంటి 32-bit అనమాట. ఇది మనం 16-bit. రైట్? ఇంకెక్కడ ఉపయోగిస్తాము అంటే లో పవర్ అప్లికేషన్స్ ఉపయోగిస్తాం మనం దీన్ని అనమాట. యూజ్ ఇట్ అట్ లో పవర్ అప్లికేషన్స్. ఈస్ ద ఫాస్టెస్ట్ ప్రాసెసర్, రన్స్ ఎట్ 160 MHz ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకే, విత్ మినిమం సప్లై ఆఫ్ 1.6 volt. విత్ మినిమం సప్లై ఆఫ్ 1.6 volt అనమాట. ఓకే, వెరీ ఫాస్ట్ ప్రాసెసర్ అనమాట ఇది, ఫాస్టెస్ట్ ప్రాసెసర్ అనమాట ఇది. రైట్? తర్వాత TMC20C 55X సిరీస్ ఇదేంటి అంటే ఇది కూడా 16-bit ఫిక్స్డ్ పాయింట్ అర్థమెటిక్. ఇది కూడా దీంట్లాగానే 16-bit ఫిక్స్డ్ పాయింట్ అర్థమెటిక్ ఇది కూడా. ఓకే, అయితే ఏం చేస్తుందంటే ఇది ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ అప్ టు 2 instructions ఇన్ ప్యారల్గా అది 2 instructions ని పెర్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంటెండెడ్ టు యూజ్ ఇన్ సెల్యులార్ ఫోన్స్, మోడెమ్స్
and telephonic applications, right? Tarvata, let us move on to next processor, TMS320C 62XX series. 62XX series. Okay. ఇదేంటి అంటే VLIW ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అవుతుందిరా. వెరీ లార్జ్, వెరీ లాంగ్ ఇన్స్ట్రక్షన్ వర్డ్. ఓకేనమ్మా, వెరీ లాంగ్ ఇన్స్ట్రక్షన్ వర్డ్, రైట్? సో VLIW ఆర్కిటెక్చర్, రైట్? సో VLIW ఆర్కిటెక్చర్, ఓకేనండి. వెరీ లాంగ్ ఇన్స్ట్రక్షన్ వర్డ్, ఓకేనమ్మా. ఈ ఆర్కిటెక్చర్ పేరు అనమాట ఇది. దే ఇస్ ద టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్, వెరీ లాంగ్ ఇన్స్ట్రక్షన్ వర్డ్ ఆర్కిటెక్చర్ అనమాట. సో TMS320C 62XX సిరీస్ అన్నది ఏంటి అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ VLIW ఆర్కిటెక్చర్. చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది ఇది, రైట్? వర్క్స్ ఎట్ 200 MHz ఫ్రీక్వెన్సీ అండ్ యూజెస్ 1.84 వోల్ట్ అనమాట. 1.8 వోల్ట్తో ఇది వర్క్ చేస్తామా. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఏంటి అంటే డిజిటల్ ప్రాసెసర్స్. కమింగ్ టు అనలాగ్ ప్రాసెసర్, అనలాగ్ సిగ్నల్ ప్రాసెసర్. ఓకే, ఇది ఎక్కడ ఉపయోగిస్తున్నాము అంటే ఇట్ ఇస్ టార్గెట్ ఫర్ లో కాస్ట్ అప్లికేషన్స్. ఓకే, అండ్ ఇట్ ఇస్ ఫోకస్డ్ ఆన్ మోటార్ కంట్రోల్ అప్లికేషన్స్. ఇంకా ఒక 4 ఉన్నాయమ్మా. ఇవి అనలాగ్ ప్రాసెస్ ఒక 4 ఉన్నాయమ్మా. అంతగా అవసరం లేదు, ఇంత చాలు మనకి. కావాలంటే మెటీరియల్ ఇస్తాం మీకు, అంత దాని గురించి నేను, రైట్? సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఇప్పుడే మనకి ఏమర్థమైంది అంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ అంటే ఏంటి, అందులో టైప్స్ ఏంటి, జనరల్ పర్పస్, స్పెషల్ పర్పస్. డిఎస్పీస్లో ఆర్కిటెక్చర్స్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? ఇవే కదా, ఇంకా చాలా ఉన్నాయమ్మా. మనం కొన్ని రాసుకున్నాం అన్నమాట. మనము ఒకదానికి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఓకే, ఇదంతా కూడా చూసుకున్నాము. తర్వాత హౌ టు సెలెక్ట్ దిస్ డిఎస్పీస్, డిఎస్పీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడే మనం చూసాము. ఇందులో మనకి ఏం వచ్చినాయమ్మా? 16 బిట్, 32 బిట్ అంటే వర్డ్ లెంత్ అనమాట. వర్డ్ లెంత్ ఎంత అన్న దాని మీద. తర్వాత మెమొరీ, కాన్సెప్ట్ మెమొరీ ఎట్లా ఉంది అంటే ఆర్కిటెక్చర్, ఓకే, దీని మీద. ప్రాసెసింగ్ స్పీడ్ మీద మనం ఫోకస్ పెట్టాము ఇప్పటిదాకా, ఓకేనా? అవే పాయింట్స్ ఇక్కడ సమరైజ్ చేస్తాను అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్, ఆర్కిటెక్చర్ అనమాట. సెలెక్టింగ్ ఏ డిఎస్పీ, హౌ టు సెలెక్ట్ ఏ గుడ్ డిఎస్పీ ఫర్ యువర్ అప్లికేషన్. అంటే ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆన్ చిప్ మెమొరీ ఎంత ఉంది, ఐఓ క్యాపబిలిటీ ఎలా ఉంది, స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఎంతవరకు హ్యాండిల్ చేస్తుంది, వీటి మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఇదంతా ఏంటి అంటే ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ అంటాం మనం వీటిని. వాట్ ఈస్ ద ఆర్కిటెక్చర్? ఆర్కిటెక్చర్ మస్ట్ బి రోబస్ట్ అనమాట. ఓకే, మినిమం బస్ మనకు ఉండాలి. ఎందుకంటే బస్సెస్ ఎక్కువ ఉన్నాయి, బస్సు లాంగ్గా ఉన్నా, బస్సెస్ ఎక్కువ ఉన్నా సరే ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్ స్పీడ్ తగ్గిపోతుంటుంది అనమాట. కాబట్టి ఆర్కిటెక్చర్ మస్ట్ బి రోబస్ట్, అలా ఉండాలన్నమాట. తర్వాత ఇంకా ఏంటి అంటే ఈ ఆర్కిటెక్చర్లో మనకు వస్తాయి ఐఓ క్యాపబిలిటీ, ఎంతవరకు ఐఓ డివైస్ అనేది హ్యాండిల్ చేయగలుగుతుంది, ఇదొకటి. తర్వాత ఇన్స్ట్రక్షన్ సెట్ ఎలా ఉంది, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్లికేషన్స్లో కనుక ఇన్ ఎనీ అప్లికేషన్స్ లార్జ్ మెమరీ కావాలనుకోండి అమ్మా. అప్పుడు ఏం కావాలి? లార్జ్ మెమరీ కావాలి అంటే ఆన్ చిప్ మెమరీ ఉండాలి, ఎసెన్షియల్. ఎందుకంటే అప్పటికే ఫాస్ట్గా వర్క్ చేయదండి ఇది. లార్జ్ మెమరీ అవసరం అవుతుంటే మీనింగ్ ఏంటి అంటే మెమరీ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అని అర్థం అనమాట. అలాంటప్పుడు అంటే తర్వాత ప్రోగ్రామ్ కూడా ఎక్కువ అర్థం అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నేను డిఎంఏ పెట్టుకుంటున్నా సరే నాకు స్పీడ్ తగ్గిపోతుందిరా, అందుకేం చేయాలి? ఆన్ చిప్ మెమరీ ఉండాలన్నమాట. ఓకేనా, ఆన్ చిప్ మెమరీ ఉండాలి, రైట్? సో దీనివల్ల ఏమవుతుంది అంటే స్పీడ్ పెరిగిపోతుంది, రైట్? తర్వాత ఇంకా ఉండాలి అంటే మనకి ఈ ప్రాసెసర్ మనకి చాలా ఫాస్ట్గా వర్క్ చేయాలన్నమాట, ఓకే. కాబట్టి మనకి ఏంటి అంటే డేటా ఫ్లోను తగ్గాలి. అందుకే దగ్గర చెప్పాను మీకు నేను, రైట్? సో బస్సెస్ అన్నవి ఎక్కువ ఉన్నా, లెంత్ ఎక్కువ ఉన్నా మనకి స్పీడ్ తక్కువ అయిపోతుంది అనమాట. కాబట్టి ఫర్ అప్లికేషన్స్ దట్ రిక్వైర్ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ కమ్యూనికేషన్,
క్వాలిటీ నుంచి డేటా ఫ్లో అన్నది మనకి జాగ్రత్తగా ఉండాలన్నమాట, రైట్. ఐఓ ఫీచర్స్ సచ్ as ఇంటర్ఫేస్ టు ది ఏడీసీ అండ్ డిఎస్సిస్ డిపెండింగ్ అప్లికేషన్స్, a rich set of special instructions ఉండాలి that support DSP operations. ఓకేనండి. సో ఇప్పుడు గమనించండి, స్థూలంగా ఏంటి మనకి పాయింట్ నుంచి మనకు ఉంది అంటే ఆర్కిటెక్చర్ రోబస్ట్గా ఉండాలి. ఆర్కిటెక్చర్ రోబస్ట్గా ఉండాలి అంటే ఏంటి? ఆన్ చిప్ మెమరీ ఎక్కువ ఉండాలి, స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ని హ్యాండిల్ చేయగలగాలి, ఐఓ క్యాపబిలిటీస్ ఎక్కువ ఉండాలి, రైట్. ఇదే ఇక్కడ పాయింట్స్ చెప్పింది అనమాట. ఏదైనా ప్రోగ్రామ్కి లార్జ్ మెమరీ అవసరం అవుతుంది అంటే ఆన్ చిప్ మెమరీ ఖచ్చితంగా ఉండి తీరాలి, ఎసెన్షియల్, రైట్. దీనివల్ల ఏమవుతుంది అంటే స్పీడ్ పెరుగుతుంది. ఓకే, ప్రోగ్రామ్ చాలా ర్యాపిడ్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట, రైట్. తర్వాత ప్రోగ్రామ్ చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఎఫిషియంట్ కమ్యూనికేషన్, డేటా ఫ్లో అనేది జాగ్రత్తగా ఉండాలి, రైట్. ఎఫిషియంట్ కమ్యూనికేషన్ ఉండాలి. తర్వాత స్పెషల్ సెట్, రిచ్ సెట్ ఆఫ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ మనకది కలిగి ఉండాలన్నమాట. అప్పుడే ఆర్కిటెక్చర్ రోబస్ట్గా ఉన్నట్టు. తర్వాత ఎగ్జిక్యూషన్ స్పీడ్ నేను చెప్పుకున్నాను, రైట్. ఎగ్జిక్యూషన్ స్పీడ్ మనకి చాలా ఎఫెక్ట్ చేస్తామా, ఎందుకంటే ప్రోగ్రామ్స్ మనకి చిన్న చిన్నవి కాదండి మనకు ఉన్నవి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ ఫార్వర్డ్ ట్రాన్స్ఫార్మ్, ఇన్ఫినిట్ ఇంపల్స్ రెస్పాన్స్ ఫిల్టర్స్, ఫైనైట్ ఇంపల్స్ రెస్పాన్స్ ఫిల్టర్స్, ఇట్లాంటి ప్రోగ్రామింగ్కి ఇట్లాంటి ఆల్గరిథమ్స్ రాయడానికి మీరు చూస్తే కనుక డిఏ50కి ఆల్గరిథమ్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మనం చెప్పుకున్న ఐఆర్ ఫిల్టర్ ఆల్గరిథం, చెబిషివ్ ఫిల్టర్, బటర్వర్త్ ఫిల్టర్ ఆల్గరిథం చాలా పెద్దగా ఉంది, అవునమ్మా. వాటికి ప్రోగ్రామింగ్ రాయాలి మనం. కాబట్టి ఏంటి మనకి ప్రోగ్రామింగ్ లెంత్ చాలా ఎక్కువ ఉందన్నమాట. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనకు అవసరం అవుతున్నాయి ఈ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయాలి అంటే. కాబట్టి ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉండాలన్నమాట. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ఎ ప్రాసెసర్ విచ్ హ్యాస్ హై ఎగ్జిక్యూషన్ స్పీడ్. అంటే ఎట్లా ఉండాలి? ఈ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అన్నది దేని డిపెండ్ అవుతుంది అంటే క్లాక్ స్పీడ్ ఆఫ్ ప్రాసెసర్. ఓకే, దీని డిపెండ్ అయి ఉంటుంది అనమాట, రైట్. తర్వాత మనం ఇంకా ఎట్లాంటి అర్థమెటిక్ ని మనము చూస్ చేసుకోవాలి అంటే ఇదిగోండి టైప్ ఆఫ్ అర్థమెటిక్. ఫిక్స్డ్ పాయింట్ అర్థమెటిక్, ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్, రైట్. దాన్ని బట్టి కూడా ప్రాసెసర్ అన్నది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, రైట్. అంటే వచ్చేసి ఆపరేషన్ దేని డిపెండ్ అయి ఉంటుంది. ఫిక్స్డ్ పాయింట్ అర్థమెటిక్ లో చేయాలా, ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్ లో చేయాలా, అదనమాట, రైట్. ఫిక్స్డ్ పాయింట్ అర్థమెటిక్ అయితే కనుక లో కాస్ట్ అమ్మా, తక్కువ కాస్ట్ అయిపోతాయి అనమాట. హై వాల్యూమ్ అప్లికేషన్స్ ఉపయోగిస్తాం మనం ఫిక్స్డ్ పాయింట్ వచ్చినప్పటికి. ఫ్లోటింగ్ పాయింట్ వచ్చినప్పటికి ఏంటి అంటే ఇది ఫ్లోటింగ్ పాయింట్ ఎక్కడ ఉపయోగిస్తాము? ఎఫ్ఎఫ్టి, ఓకే. తర్వాత డిజిటల్ ఫిల్టరింగ్ వీటిలో ఉపయోగిస్తాం అనమాట ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్ వచ్చేటప్పటికి, రైట్. తర్వాత వర్డ్ లెంత్ 16-బిట్ ప్రాసెసరా, 24 తర్వాత 32-బిట్ ప్రాసెసరా, ఓకే. వీటి బట్టి మనం కూడా చూస్ చేసుకుంటాం ఒక ప్రాసెసర్ని. సో ఈ 4 మనకి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ వన్ ఇస్ ఆర్కిటెక్చర్, నెక్స్ట్ వన్ ఇస్ స్పీడ్, ఆర్కిటెక్చర్, నెక్స్ట్ వన్ ఇస్ స్పీడ్, తర్వాత టైప్ ఆఫ్ అర్థమెటిక్, అండ్ దెన్ వర్డ్ లెంత్ అనమాట, రైట్. సో మనం ఇప్పుడే చెప్పుకుంటుందంతా దేని గురించి అంటే ఆర్కిటెక్చర్ ఎఫెక్టివ్గా ఉండాలి, బస్ అన్నవి చాలా ఆప్టిమమ్గా డిజైన్ చేసుకోవాలి, బస్ ఆర్కిటెక్చర్స్ ఆప్టిమమ్గా ఉండాలి, తర్వాత వర్డ్ లెంత్ ఎక్కువగా ఉండాలి, ఆన్ చిప్ మెమరీ ఎక్కువ ఉండాలి చెప్పుకుంటున్నాం అనమాట, రైట్. సో లెట్ us discuss about architecture first. ఓకేనమ్మా. సో గమనించండి, మీరు లింక్స్ పెట్టుకోవాలరా, సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు లింకులు పెట్టుకోవాలన్నమాట. గమనించండి, ఫస్ట్ అసలు ఏంటి మనం తీసుకొచ్చింది ఇక్కడ మనము అంటే అసలు డిఎస్పి అంటే ఏంటి అని స్టార్ట్ చేసి ఫిక్స్డ్ పాయింట్ డిఎస్పి అంటే ఏంటి అని స్టార్ట్ చేసి ఇందులో మనకి జీపీ మీన్స్ జనరల్ పర్పస్ డిఎస్పీస్, తర్వాత స్పెషల్ పర్పస్ డిఎస్పీస్ చెప్పుకుంటున్నాను. సో ది జనరల్ పర్పస్ డిఎస్పీస్, స్పెషల్ పర్పస్ డిఎస్పీస్ అంటే ఏంటి అని రాసాము, రైట్.
ఇందులో మళ్ళీ కూడాను TC20C 3X సిరీస్ ఇదేంటి, ఎలా వర్క్ చేస్తుంది, దీని అడ్వాంటేజ్ ఏంటి, దీనికన్నా 4X సిరీస్ ఎట్లా అడ్వాన్స్డ్, ఓకే ఎట్లా అడ్వాన్స్డ్. సో ఇది వచ్చేటప్పటికి ఏంటి అంటే ఫ్లోటింగ్ పాయింట్ డిఎస్పి హై పర్ఫార్మెన్స్ ఆర్కిటెక్చర్ బాగానే ఉంది. ఇక్కడ ఏం చేసాం మనము ప్యారలల్ ప్రాసెసింగ్కి ఆప్టిమైజ్ చేసాము. కాబట్టి ఏమవ్వాలి, సిపియు హై పర్ఫార్మెన్స్ ఉండాలి, ప్యారలల్ ప్రాసెసింగ్ కాబట్టి డిఎంఏ ఉండాలి, ప్యారలల్ ప్రాసెసింగ్ కాబట్టి ఐఓ డివైస్ కూడా చాలా ఎక్కువగా ఉండాలన్నమాట, రైట్. ఐఓ హ్యాండింగ్ కూడా ఎక్కువగా ఉండాలి, రైట్. అది తర్వాత దీనికన్నా ఇది ఎట్లా అడ్వాన్స్డ్ అంటే ఇదేమో డిఎంఏ పెడితే మనం ఇక్కడ ఆన్ చిప్ మెమరీ పెట్టాం కాబట్టి ఇంకా ఫాస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, రైట్. తర్వాత దీనికన్నా ఇది ఎట్లా అడ్వాన్స్డ్ ఇది అంటే ప్రాసెసింగ్ స్పీడ్ బాగా ఎక్కువ, 160 MHz ఇట్ రన్స్, ఓకే. ద ఫాస్టెస్ట్ ప్రాసెసర్ రన్స్ ఎట్, ఇది రన్స్ అమ్మా స్పెల్లింగ్ ఆర్ ఇది, రైట్. రన్స్ ఎట్ 160 MHz, రైట్. సో దీనికన్నా ఇది ఎలా అడ్వాన్స్డ్, లో పవర్ తీసుకుంటుంది, ఓకే. స్మాల్ అప్లికేషన్స్ కోసం ఉపయోగిస్తున్నాం లేదా సెల్ ఫోన్స్ అలాంటి వాటి కోసం, రైట్. దీనికన్నా ఇది ఎలా అడ్వాన్స్డ్ అని ఒక్కొక్కటి మనం చూసుకుంటూ పోయాం అనమాట. ఇది అడ్వాన్స్మెంట్స్ ఏంటి, VLAW ఆర్కిటెక్చర్, ఇది బాగా అడ్వాన్స్డ్ అనమాట, ఇది ఇంకా ఫాస్ట్ అనమాట ఇది, ఓకే. సో ఇది ఇలా రాస్తూ ఇందులో సమ్మరీ పాయింట్స్ని మనం ఇక్కడ రాసామన్నమాట. ఎలాంటి ప్రాసెస్ తీసుకోవాలి, ఆర్కిటెక్చర్, స్పీడ్, అర్థమెటిక్ టైప్, వర్డ్ లెంత్, రైట్. ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ రకాలు ఏంటి, వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్, హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అని 2 రకాలు అనమాట, ఓకేనమ్మా. ఇవి మనకి ఇలా 2 రకాలు అనమాట. ఈ వాన్ న్యూమన్లో మనకి ప్రాబ్లం ఏంటి అంటే ఒకే మెమరీ ఉంటుందిరా, ప్రోగ్రామ్ మెమరీ, డేటా మెమరీ, ప్రోగ్రామ్ మెమరీ అండ్ డేటా మెమరీ రెండింటికి ఒకే మెమరీ ఉంటుంది అనమాట, ఒకే మెమరీ ఉంటుంది. ప్రోగ్రాము అదే స్టోర్ చేస్తుంది, డేటా కూడా అదే స్టోర్ చేస్తుంది అనమాట, ఓకే. కాబట్టి రీడింగ్ రైటింగ్ డేటా అన్నది ఒకేసారి జరగదురా, ఎందుకంటే ఒకే మెమరీని యాక్సెస్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఒకసారి ఒక సైకిల్లో రీడ్ చేస్తే ఇంకో సైకిల్లో రైట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకని, ప్రోగ్రామ్ మెమరీ అండ్ డేటా మెమరీ రెండు కలిపి ఒకే మెమరీలో ఉన్నాయి. కాబట్టి ప్రోగ్రామ్ని రీడ్ చేయాలి అంటే ఈ మెమరీని యాక్సెస్ చేసుకోవాలి, డేటాను రీడ్ చేయాలన్నా సరే ఇది మెమరీ నేను యాక్సెస్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఏంటి అంటే ఒకసారి మనము ప్రోగ్రామ్ మెమరీని యాక్సెస్ చేసుకుంటున్నప్పుడు డేటా మెమరీ యాక్సెస్ చేసుకోలేము, రెండోసారి ఇదన్నమాట. కాబట్టి రీడ్ చేయడం అన్న డేటాను రైట్ చేయడం అన్న ఒకసారి జరగదమ్మా, ఓకేనా. ఒకేసారి డేటాని రీడ్ చేయడము రైట్ చేయడం జరగదన్నమాట. ఒక సైకిల్లో రీడ్ చేస్తే ఇంకో సైకిల్లో రైట్ చేయాలన్నమాట, అది మేజర్ ప్రాబ్లం అనమాట, ఓకేనండి. సో ఇందులో మనకి ఇది ప్రాబ్లం చెప్పుకున్నాం కదా. సో బస్సెస్ ఏమి ఉంటాయి, 3 బస్సెస్ అనమాట, డేటా బస్, అడ్రస్ బస్, కంట్రోల్ బస్, ఓకే. సో అది చూద్దాం ఇప్పుడు. డేటా బస్ అంటే ఏంటి, రైట్. ఇది డేటా బస్ రా, హియర్ దిస్ ఈజ్ డేటా బస్, ఓకే. ఇది బైడైరెక్షనల్ బస్ అనమాట, రైట్. ఏం చేస్తుంది ఇది డేటా బస్ అంటే సిపియుని పెరిఫరల్స్ని ఇది కనెక్ట్ చేస్తుంది అనమాట, అంటే డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. అలాగే మెమొరీని కూడా చూడండి, ఇది యాక్సెస్ చేస్తుంది, ఇది ప్రోగ్రామ్ మెమొరీ, డేటా మెమొరీ రెండింటిని ఇది యాక్సెస్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ డేటా బస్. సో ఏం చేస్తుంది మనకి ఇది, దిస్ ఈజ్ బైడైరెక్షనల్ బస్. It transports data between peripherals and CPU and also memory and CPU. Okay, it is bidirectional bus అన్నమాట. సో డేటాని రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా సరే ఇదే చేయాలి, రైట్. ఈ బస్ ద్వారానే వెళ్ళాలన్నమాట, సేమ్ బస్ ద్వారానే వెళ్ళాలన్నమాట. సో సేమ్ బస్ ఉంది, సింగిల్ బస్ ఉందన్నమాట, డేటాని రీడ్ చేయడానికి డేటా రైట్ చేయడానికి సింగిల్ బస్ ఉంది. సో ఒకసారి రీడ్ చేస్తే ఇంకోసారి రైట్ చేయాల్సి వస్తుంది అనమాట, అది. తర్వాత అడ్రస్ బస్, దిస్ ఈజ్ అడ్రస్ బస్. ఇదేంటి అంటే దిస్ ఈజ్ ఓన్లీ సింగిల్ డైరెక్షన్ బస్ అనమాట, కాల్డ్ యూనిడైరెక్షనల్ బస్ అనమాట ఇది, ఓకేనా అండి. దిస్ ఈజ్ యూనిడైరెక్షనల్ బస్ అనమాట ఇది, రైట్. ఇదేం చేస్తుంది అంటే ఈ అడ్రస్ బస్ ద్వారా సిపియు అన్నది మెమొరీకి
పెరిఫరల్స్కి ఏ అడ్రస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవాలో చెప్తుందన్నమాట, రైట్? ద సిపియు యూజెస్ అడ్రస్ బస్ టు ఇండికేట్ విచ్ పెరిఫరల్స్ ఇట్ వాంట్స్ టు యాక్సెస్. ఏ పెరిఫరల్స్ యాక్సెస్ చేసుకోవాలి, ఏ మెమరీ లొకేషన్ డేటాని యాక్సెస్ చేసుకోవాలి అన్నది ఈ డేటా బస్ ద్వారా చేస్తుంది అనమాట. ఓకేనమ్మా? సారీ ఈ అడ్రస్ బస్ ద్వారా చేస్తుంది అనమాట. ఓకే, నౌ కంట్రోల్ బస్. ఇదేంటి అంటే ఇట్ కంట్రోల్స్ డేటా ఎక్స్చేంజ్ బిట్వీన్ సిపియు అండ్ పెరిఫరల్స్. ఓకే, so this bus carries signal. Okay, the bus carries signals that are used to manage and synchronize exchanges between CPU and its peripherals. So CPU నుంచి peripherals కి డేటా ట్రాన్స్ఫర్ ని ఇది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏ విధంగా మేనేజ్ చేస్తుంటుంది అనమాట. డేటా ఫ్లోని ఇది మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. యాజ్ వెల్ యాజ్ ఇండికేట్స్ ఇఫ్ CPU వాంట్స్ టు రీడ్ ఆర్ రైట్ ద పెరిఫరల్. ఏ పెరిఫరల్స్ని రీడ్ చేయాలి, డేటా ఎక్కడికి రైట్ చేయాలి అండ్ దాన్ని సింక్రనైజ్ చేస్తూ ఉంటుంది అనమాట కంట్రోల్ బస్ అన్నది. ఓకే, ఇది ఒక ప్రాబ్లం ఏంటి, సింగిల్ మెమరీ ఉంది, సింగిల్ బస్ ఉంది. ఓకేనమ్మా? ఈ సింగిల్ మెమరీలోనే మనకి ప్రోగ్రాము ఉంటుంది, డేటా కూడా ఉంటుంది. అంటే ప్రోగ్రామ్ మెమరీ, డేటా మెమరీ రెండు కూడా ఒకే మెమరీలో ఉన్నాయి. అదొక ప్రాబ్లం. రెండోది ఏంటి, డేటా బస్ అన్నది డేటాని రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి కూడా ఒకటే బస్సు ఉపయోగిస్తున్నాను ఇక్కడ నేను. కాబట్టి ఒకసారి రీడ్ చేస్తే ఇంకోసారి రైట్ చేస్తుంది ఇంకో క్లాక్ సైకిల్లో. సో ఇది మనకి ప్రాబ్లం అనమాట. ఇది ఓవర్కమ్ చేయడానికి ఐఎమ్ మూవింగ్ ఆన్ టు హార్వర్డ్ ఆర్కిటెక్చర్. ఓకేనండి? ఇప్పుడు డిసి ప్రాసెస్ ఎక్కువ ఉపయోగిస్తుంది ఏంటి అంటే హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకేనా? డిసి ప్రాసెస్ ఎక్కువ ఉపయోగిస్తుంది ఇప్పుడు ఏంటి అంటే హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అనమాట, రైట్? ఇప్పుడు గమనించండి, ఇందులో ఉన్న ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తూ నేను చేశాను రా. ఏం లేదు, ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ మనకి ప్రోగ్రామ్ మెమరీ, డేటా మెమరీ అంటే ఒకే మెమరీలో ప్రోగ్రామ్ ఉంది, డేటా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏదో ప్రాబ్లం కదా ఇక్కడ నాకు ఇది. కాబట్టి ఈ మెమరీ నేను రెండు పార్ట్స్ చేశాను. ఒకటి ప్రోగ్రామ్ మెమరీ, ఒకటి డేటా మెమరీ. డేటా మెమరీలో డేటా మాత్రం స్టోర్ అవుతుంది, ప్రోగ్రామ్ మెమరీలో ప్రోగ్రామ్ మాత్రం స్టోర్ అవుతుంది అనమాట. ప్రోగ్రామ్ మెమరీలో ప్రోగ్రామ్ మాత్రమే స్టోర్ అవుతుంది, డేటా మెమరీలో డేటా మాత్రమే స్టోర్ అవుతుంది అనమాట, రైట్? సో ఈ ప్రాబ్లం ఇక్కడ ఓవర్కమ్ చేశాను. తర్వాత ఏంటి, ఒకే కేబుల్ ఉపయోగిస్తున్నాను. ఓకే, డేటా రీడ్ చేయడానికైనా సరే, డేటాని రైట్ చేయడానికైనా సరే. ఇక్కడ ఏం చేస్తాను అంటే ఐఎమ్ యూజింగ్ హియర్ 2 types ఆఫ్ బస్సెస్. ఓకేనమ్మా? డేటా బస్ నేను రెండు రకాలు ఇక్కడ ఉపయోగిస్తున్నాను రా. చూడండి, ఇక్కడ డేటా బస్, అడ్రస్ బస్ రెండు ఇక్కడ కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ డేటా బస్, దిస్ ఈజ్ అడ్రస్ బస్, ఇది డేటా బస్. ఓకే, మళ్ళీ ఈ మెమరీ యాక్సెస్ చేసుకోవడానికి ఇది డేటా బస్, ఇది అడ్రస్ బస్. ఓకేనండి? సో నేను డేటా బస్, అడ్రస్ బస్ రెండు డిఫరెంట్గా ఉపయోగిస్తున్నాను. ఓకే, గమనించండి. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇప్పుడు ఈ ప్రాసెసర్ అంటే ప్రోగ్రామ్ మెమరీ, అడ్రస్ బస్ ద్వారా ప్రోగ్రామ్ మెమరీని యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ మెమరీని యాక్సెస్ అడ్రస్ బస్ ఏమంటున్నాను అంటే ప్రోగ్రామ్ మెమరీ అడ్రస్ బస్ అంటున్నాను అనమాట. అదే ఈ ప్రాసెసర్ అన్నది డేటా మెమరీని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు త్రూ అడ్రస్ బస్. సో ఏ అడ్రస్ బస్ అయితే డేటా మెమరీని యాక్సెస్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ డేటా మెమరీ అడ్రస్ బస్. సో అడ్రస్ బస్ మనకి ఎప్పుడు కూడా దిస్ ఈజ్ యూనిడైరెక్షనల్. గమనించండి, మెమరీ నుంచి ప్రాసెసర్ దగ్గర నుంచి, సిపియు దగ్గర నుంచి, ప్రాసెసర్ మీన్స్ సిపియు, రైట్? ప్రాసెసర్ దగ్గర నుంచి మెమరీని యాక్సెస్ చేసుకునే బస్సులు, అడ్రస్ బస్సులు ఇస్ ఆర్ యూనిడైరెక్షనల్, రైట్? తర్వాత ఈ ప్రాసెసర్ అన్నది, సిపియు అన్నది ప్రోగ్రామ్ మెమరీని యాక్సెస్ చేసుకుంటుంది త్రూ డేటా బస్. ఇది మాత్రం డేటా బస్ వచ్చేప్పటికి ఏంటి అంటే బై డైరెక్షనల్ అనమాట. సో ప్రోగ్రామ్ మెమరీని యాక్సెస్ చేసుకుంటే ఈ డేటా బస్, ఇట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామ్ మెమరీ డేటా బస్. అదే ఈ డేటా బస్ కనుక డేటా మెమరీని యాక్సెస్ చేసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ డేటా మెమరీ డేటా బస్ అనమాట.
సో గమనించండి, డేటా బస్ ఈస్ బైడైరెక్షనల్ బస్. సో ఇప్పుడు ఈ ప్రాసెసర్ ఒకేసారి ప్రోగ్రామ్ మెమొరీ డేటా బస్ ద్వారా ప్రోగ్రామ్ మెమొరీ యాక్సెస్ చేసుకుంటుంది. ఓకేనమ్మా, డేటా మెమొరీ డేటా బస్ ద్వారా ప్రోగ్రామ్ మెమొరీ డేటా బస్ ద్వారా ప్రోగ్రామ్ మెమొరీ యాక్సెస్ చేసుకుంటుంది. డేటా మెమొరీ డేటా బస్ ద్వారా డేటా మెమొరీ కూడా యాక్సెస్ చేసుకుంటుంది అనమాట. ఒకేసారి రీడ్ చేస్తుంది, రైట్ కూడా చేస్తుంది. ఓకే, సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట ఇది, రైట్. ఇది మనం ఏమంటామంటే హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అంటాం అనమాట. దాదాపు మనకు ఉపయోగిస్తుంది ఏంటి అంటే ఈ ఆర్కిటెక్చర్ ఏనమ్మా. దీన్ని కూడా ఎన్హాన్స్మెంట్ చేస్తూ మనకు ఉంది ఏంటి అంటే VLIW ఆర్కిటెక్చర్. VLIW ఆర్కిటెక్చర్. వాట్ ఈస్ VLIW ఆర్కిటెక్చర్ అంటే ఇట్ ఈస్ అబ్రివేటెడ్ ఫర్ వెరీ లాంగ్ ఇన్స్ట్రక్షన్ వర్డ్. ఓకే, వెరీ లాంగ్ ఇన్స్ట్రక్షన్ వర్డ్. ఓకే, ఇది ఇది మీనింగ్ అనమాట VLIW ఆర్కిటెక్చర్ అని చెప్తే కనుక, రైట్. VLIW ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే వెరీ లాంగ్ ఇన్స్ట్రక్షన్ వర్డ్ అనమాట దీని మీనింగ్, రైట్. ఇప్పుడు ఇందులో ఎన్హాన్స్మెంట్ ఏంటి, VLIW ఆర్కిటెక్చర్లో ఎన్హాన్స్మెంట్ ఏంటి, హార్వర్డ్ కన్నా సరే ఇది ఏ విధంగా బాగా ఎన్హాన్స్గా వర్క్ చేస్తుంది, ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అంటే ది వెరీ లాంగ్ ఇన్స్ట్రక్షన్ వర్డ్ ప్రాసెసింగ్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ ప్రాసెస్డ్ పర్ సైకిల్. ఒక సింగిల్ సైకిల్లో ఏం చేస్తుందంటే అది నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ప్రాసెస్ చేస్తుందిరా. ఓకే, వెరీ లాంగ్ ఇన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్లో ఏంటి అంటే ఒకే సైకిల్లో, సింగిల్ సైకిల్లో, ఓకేనమ్మా, ఒకే సైకిల్లో నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఎట్లా ఇది అంటే ఎలా అంటే ఒక ప్రోగ్రామ్ ఉందిరా, ఓకేనా, పెద్ద ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఒక 100 లైన్స్ ఉంది అనుకున్నాం ప్రోగ్రామ్. ఈ 100 లైన్ల ప్రోగ్రాంలో చూడండి, 100 లైన్ల ప్రోగ్రాముల్లో ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ కదా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది కదా. ఒక్కొక్క లైన్ కూడా ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒక లైన్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్, ఇదొక ఇన్స్ట్రక్షన్, ఇదొక ఇన్స్ట్రక్షన్, ఇదొక ఇన్స్ట్రక్షన్, ఇదొక ఇన్స్ట్రక్షన్, ఇది మూవ్, ఇది మల్, ఇది యాడ్, ఇది సబ్, ఇది ఫ్యాక్టోరియల్. ఓకే, ఇట్లా. ఓకే, ఇది కన్వల్యూషన్, కోరిలేషన్, ఇట్లాంటివి అనమాట, రైట్. సో లెట్ అస్ సపోజ్ ఏం చేస్తుందంటే ఇది ఒక ఇదిగోండి ఇలాగా నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయిరా ఒక ప్రోగ్రాంలో. ఏం చేస్తుందంటే ఏ ఇన్స్ట్రక్షన్స్ ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూవ్ ఇన్స్ట్రక్షన్. ఓకే, ఇది మళ్ళీ మూవ్ ఇన్స్ట్రక్షన్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, కరెక్ట్ కాదు ఇది, మీకు అర్థం కావడం చెప్తున్నా అంతే. ఇది ఇంకో మూవ్ ఇన్స్ట్రక్షన్, ఇంకోసారి ఎక్కడో ఉంది మూవ్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఇది. ఓకే, ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయనుకోండి పెద్ద ప్రోగ్రాంలో, అవన్నీ కూడా ఏంటంటే ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఈ ఇన్స్ట్రక్షన్ అన్ని కూడాను ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తాం. అయితే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది మళ్ళీ అది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూవ్ అని ఉందిరా, మూవ్ ఏఎక్స్ కామా బిఎక్స్ అని చెప్పి ఉందిరా. ఓకేనా, మూవ్ ఎక్స్ కామా బిఎక్స్ అని చెప్పి ఉందమ్మా ఇక్కడ. అయితే ఈ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ అవుట్పుట్ ఆఫ్ ప్రీవియస్ ఇన్స్ట్రక్షన్ చెప్పి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవ్ ఆపరేషన్, మూవ్ ఏఎక్స్ కామా బిఎక్స్ ఉంది కదా, ఈ ఆపరేషన్ అన్నది అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే లెట్ us సపోజ్ దిస్ ఇన్స్ట్రక్షన్ ఈస్ డిపెండింగ్ అపాన్ ప్రీవియస్ ఇన్స్ట్రక్షన్. ముందు అంటే ఈ ప్రీవియస్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయితే తప్ప నేను ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయలేను అనుకున్నప్పుడు అలాంటి వాటి ఎగ్జిక్యూట్ చేయకుండా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్గా ఉంటాయో, ఓకేనా, ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్గా ఉంటాయో వాటినన్నీ కూడాను ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. ఓకే, ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే వచ్చిన సి ప్రోగ్రామ్ తీసుకుని చెప్తా చూడండి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి, ఓకే, రైట్. సమ్ డి ఈక్వల్ టు
D equal to E plus F. సమ్ G ఈక్వల్ టు అంటే గమనించండి మొత్తం అన్ని ఏంటి యాడే కదా అన్నీ కూడాను. ఇది యాడ్ B కామా C, ఇది యాడ్ E కామా F, ఇది యాడ్ G ఈక్వల్ టు H కామా I. ఇవన్నీ ఏంటి ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇవన్నీ మనకి ఏంటి ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఇవన్నీ ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఇట్లాంటి ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఓ పెద్ద ప్రోగ్రామ్ లో ఎన్ని ఉన్నాయో అవన్నీ గ్రూప్ చేస్తుంది అనమాట. ఇందులో ఈ ఆర్కిటెక్చర్లో చెప్పాను అదనమాట, రైట్. ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్స్ మొత్తం గ్రూప్ చేస్తుంది అనమాట. గ్రూప్ చేసేసి అన్నిటినీ కూడాను ఒకే సైకిల్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అన్నిటిని కూడాను ఒకే సైకిల్లో, ఒకే క్లాక్ సైకిల్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట, రైట్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి రాస్తున్నా ఇక్కడ నేను, సమ్ J ఈక్వల్ టు ఓకే G ప్లస్ K అన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది కూడా యాడ్ ఇన్స్ట్రక్షనేగా, రైట్. ఇదిగోండి ఇది A ఈక్వల్ B ప్లస్ C, ఇది యాడ్ ఇన్స్ట్రక్షనే, రైట్. D ఈక్వల్ D ప్లస్ F, ఇది కూడా యాడే. G ఈక్వల్ H ప్లస్ I, ఇది కూడా యాడ్ ఇన్స్ట్రక్షనే. J ఈక్వల్ G ప్లస్ K, ఇది కూడా యాడ్ ఇన్స్ట్రక్షనే. కానీ గమనించండి, J ఈక్వల్ టు G ప్లస్ K అన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం కావాలి అంటే G ఎగ్జిక్యూట్ అవ్వాలి. G ఈక్వల్ H ప్లస్ I కదా, H I రెండు యాడ్ అయిన తర్వాత మాత్రమే G వస్తుంది. అప్పుడు G బేస్ చేసుకొని ఇక్కడ J అవుట్పుట్ నాకు వస్తుంది అనమాట. Gకి K యాడ్ చేస్తే J వస్తుంది అనమాట. ఓకేనా అండి, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు గమనించండి, ఇదేం చేస్తుంది ఈ VLAW ఆర్కిటెక్చర్ అంటే సో ఇవి అన్నీ కూడాను ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్సే, యాడ్ ఇన్స్ట్రక్షన్సే. అయితే అన్నీ ఒకేసారి హ్యాండిల్ చేస్తారు అనమాట. అయితే ఈ లాస్ట్ ఇన్స్ట్రక్షన్ మీరు చూస్తే కనుక, దిస్ ఇన్స్ట్రక్షన్ అవుట్పుట్ డిపెండ్స్ అపాన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ ప్రీవియస్ ఇన్స్ట్రక్షన్ అనమాట. కాబట్టి ఏం చేస్తుంది ఇది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేసేసి, అంటే ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇంకో దాని మీద డిపెండెన్సీ లేనివన్నమాట. ఓకేనమ్మా, వేరే ఇన్స్ట్రక్షన్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే కనుక, ఇదిగోండి ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఎట్ సేమ్ క్లాక్ సైకిల్, ఎట్ సింగిల్ క్లాక్ సైకిల్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే G ఈక్వల్ H ప్లస్ I వచ్చిందో అప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ హ్యాండిల్ చేస్తారు అనమాట. ఓకేనమ్మా, సో ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్ మొత్తంలో ఎన్ని ఉన్నాయో అన్ని ఒక బ్లాకింగ్ చేస్తారు అనమాట. అన్ని కూడా ఇది ఒక బ్లాక్ కింద చేస్తారు అనమాట. ఓకేనమ్మా, అన్ని బ్లాక్ కింద చేసి ప్లస్ మళ్ళీ ఎలా ఉండాలి అవి అంటే ఇంటర్ డిపెండెంట్ ఉండాలన్నమాట, ఉండకూడదు. ఓకేనా, ఇంటర్ డిపెండెంట్ ఉండకూడదు, ఒకరి మీద ఒకటి డిపెండ్ అయి ఉండకూడదు అనమాట. డిపెండెన్సీ లేకుండా ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడాను ఇది ఒకేసారి హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఇట్ ఈజ్ ఏ కంకాటినేషన్ మిక్సింగ్, ఓకేనమ్మా, క్లబ్బింగ్ ఆఫ్ సెవరల్ షార్ట్ ఇన్స్ట్రక్షన్స్ and require multiple execution units running in parallel to carry out instructions in a single cycle. సో సింగిల్ సైకిల్లో ఎగ్జిక్యూట్ అవ్వేలా చేస్తుంది. దీనికోసము నాకు రిక్వైర్ మల్టిపుల్ ఎగ్జిక్యూషన్ యూనిట్స్ రన్ ఇన్ ప్యారలల్. ఇది చూద్దాం ఒకసారి, పక్కన పెడతాం దీన్ని, రైట్. సో అసలు ఏంటి అంటే చూద్దాం ఇప్పుడు. Very long instruction word processor consists of architecture that reads relatively large group of instructions and execute them in a single cycle. Okay, so execute చేస్తారన్నమాట, right? The VLSI processor combines many simple instructions into a single long instruction word that uses different registers. Right? For example, a group may contain 4 instructions and compiler ensures that those 4 instructions are not dependent on each other, right? So that they can be executed simultaneously. Okay నండి, అంటే ఏంటి ఇది మనం చూసాం కదా, ఈ పారాక్ మనం ఇప్పుడు చూసాం, ఎగ్జాంపుల్ చూసాము, అదే ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఇదేంటి ఇక్కడ ఇట్ రిక్వైర్ మల్టిపుల్ ఎగ్జిక్యూషన్ యూనిట్స్ ఇన్ సింగిల్ రన్నింగ్ ఇన్ ప్యారలల్. ఎంత ఇవ్వాలేంటి చూద్దాం. ఇప్పుడు లెట్ us move on to architecture.
ఇది ఆర్కిటెక్చర్ రా. ఓకే, సో ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఎక్కడ ఉంటాయి? ఇన్స్ట్రక్షన్ కార్డ్స్లో ఉంటాయి. అంటే మెమరీ కదా ఇది, ఇందులో ఉంటుందన్నమాట. రైట్, దీని నుంచి ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్కి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయాలో పంపిస్తుంటుంది అనమాట. ఓకేనమ్మా, ఇది ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ని ఇది పంపిస్తూ ఇలా ఉంటుంది, పంపిస్తూ ఇలా ఉంటుంది అనమాట. రైట్, సో గమనించండి ఒకసారి ఇక్కడ. ఇప్పుడు ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ అని ఒకటి ఇచ్చాడు, యాడ్. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కూడా యాడ్, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మల్టిప్లికేషన్. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ డివ్, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కన్వల్యూషన్. ఓకే, ఆర్ సిసిఓఎన్వి సైకిల్ కన్వల్యూషన్. ఓకే, తర్వాత కన్వల్యూషన్, తర్వాత ఎఫ్ఐఆర్, మళ్ళీ కన్వల్యూషన్, మళ్ళీ సిఓఎన్వి సైకిల్ కన్వల్యూషన్, మళ్ళీ ఎఫ్ఐఆర్, తర్వాత ఐఐఆర్. ఇలా ఇచ్చుకుంటూ పోయాను నేను. ఇలా చాలా ఉన్నాయన్నమాట. నాకు ఒక ప్రోగ్రామ్ రాశాను ఇది నేను. ఈ ప్రోగ్రాంలో ఇవన్నీ ఉన్నాయన్నమాట నాకు. ఈ ప్రోగ్రాంలో ఇవన్నీ ఉన్నాయన్నమాట నాకు ఇన్స్ట్రక్షన్స్. సో ఇప్పుడు గమనించండి, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనము ఎటువంటి ఇన్స్ట్రక్షన్ కూడాను ప్రీవియస్ ఇన్స్ట్రక్షన్ యొక్క అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి లేదు అనుకుందాం. ఓకేనా, అంటే ఇక్కడ మనకి డిపెండెన్సీ లేదు. ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ అనుకుందాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ ఉంది, ఓకే, ఇంకెక్కడ యాడ్ ఉంది, ఇంకెక్కడ యాడ్ లేదు. ఇట్లాంటి యాడ్ ఉన్నవి అన్నీ కూడాను ఒక ఎగ్జిక్యూషన్ యూనిట్ పంపిస్తుంటారు రా. ఓకేనా, ఒక ఎగ్జిక్యూషన్ యూనిట్కి పంపిస్తారనమాట. రైట్, తర్వాత ఎక్కడైతే మల్టిప్లికేషన్ ఉందో అవన్నీ కలిపేసి ఇంకో ఎగ్జిక్యూషన్ యూనిట్కి పంపిస్తారనమాట. తర్వాత ఎక్కడైతే డివిజన్ ఉందో అవన్నీ కలిపేసి ఒక ఎగ్జిక్యూషన్ యూనిట్ పంపిస్తారనమాట. సిసిఓఎన్వి ఎక్కడుందో అవన్నీ కలిపి ఒక ఎగ్జిక్యూషన్ యూనిట్ పంపిస్తారనమాట. రైట్, ఎక్కడైతే సిఓఎన్బి ఉందో అవన్నీ కలిపి ఒక ఎగ్జిక్యూషన్ యూనిట్ పంపిస్తారనమాట. ఓకేనమ్మా, ఎక్కడైతే ఎఫ్ఐఆర్ ఉందో అవన్నీ కలిపి ఇంకో ఎగ్జిక్యూషన్ యూనిట్ పంపిస్తుంటారనమాట. ఓకేనా, అంటే ఒకే ప్రోగ్రాంలో ఉన్న మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని కూడా ఒకే వర్డ్ కింద తయారు చేసేసి ఇది ఒక్కొక్క ఎగ్జిక్యూషన్ యూనిట్ పెర్ఫామ్ చేస్తుంటే ఆపరేషన్ అనమాట. ఓకేనండి, అర్థమవుతుందమ్మా? సో లెట్ us సపోజ్ ఇండిపెండెంట్ అనుకుందాం. ఒక ఇన్స్ట్రక్షన్ యొక్క అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి ఇంకో ఇన్స్ట్రక్షన్ వర్క్ చేయట్లేదు అనుకుందాం. అప్పుడు ఇలా అనమాట, ఏదైతే డిపెండెన్సీ ఉందో దాన్ని ఇది కన్సిడర్ చేసుకోకుండా మిగతా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత లాస్ట్లో చేస్తారు అనమాట. సో ఇప్పుడు గమనించండి, ఇట్లా నాకు ఏం కావాలి అంటే ఇలా గ్రూప్ చేస్తున్నప్పుడు ఐ నీడ్ మల్టిపుల్ ఎగ్జిక్యూషన్ యూనిట్స్. ఓకేనా, ఈ మల్టిపుల్ ఎగ్జిక్యూషన్ యూనిట్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అవుట్పుట్ నాకు అంత ఫాస్ట్గా వస్తుంది. ఓకేనామా, అదే ఇక్కడ రాసి చూడండి. ఇక్కడ ది వెరీ లాంగ్ ఇన్స్ట్రక్షన్ వర్డ్ ప్రాసెసింగ్ ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఆర్ ప్రాసెస్డ్ పర్ సైకిల్. ఒక సైకిల్లోనే మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ని హ్యాండిల్ చేస్తుంది. రైట్, ఇట్ ఈస్ ఎ కంకాటినేషన్ ఆఫ్ సెవరల్ షార్ట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రిక్వైర్ మల్టిపుల్ ఎగ్జిక్యూషన్ యూనిట్స్. ఓకేనండి, రన్నింగ్ ఇన్ ప్యారలల్ టు క్యారీ అవుట్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఎ సింగిల్ సైకిల్. ఓకే, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో ఇదిగోండి. ఓకే, ఒక రకమైన ఆపరేషన్స్ మొత్తము ఒక ఎగ్జిక్యూషన్ యూనిట్ చేస్తుంది అన్నమాట. ఇంకో రకమైన ఆపరేషన్స్ అన్ని కూడాను ఇది చేస్తుంది అనుకుందాం. ఇంకో రకమైన ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడాను ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనుకుందాం. ఇంకొక రకమైన ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని కూడాను ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనుకుందాం. రైట్, ఇలా ఎగ్జిక్యూట్ చేస్తుందని చెప్పి అనుకున్నప్పుడు చూడండి, ఇవన్నీ కూడా ప్యారల్గా వర్క్ చేస్తాయి అనమాట, ప్యారల్గా రన్ చేస్తాయి అనమాట. ఓకేనామా, ప్యారల్గా రన్ చేస్తాయి అనమాట. రైట్, మరి చూడండి, మీకు పార్ట్స్ ఉన్నాయి. మళ్ళీ కూడా అవుట్పుట్ పళ్ళు దేనికి ఇస్తాము, రిజిస్టర్ ఫైల్కి ఇస్తాము స్టోర్ చేయడానికి డేటాని. ఓకే, సో అంటే ఏ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసిందో కావాలి కదా, చేయని మళ్ళీ పంపించాలి, ఎగ్జిక్యూషన్స్ పంపించాలన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఈ పాత్ అనమాట. సో అవుట్పుట్ అంటే ఇవి అన్నీ కూడాను ప్యారల్గా రన్ అవ్వడం వల్ల ఒకే క్లాక్ సైకిల్లో మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడాను ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. చాలా ఫాస్ట్గా అవుట్పుట్ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ VLIW ఆర్కిటెక్చర్. ఓకేనండి, సో
సో ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే కనుక ఇప్పుడు మరి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్? వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్? అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వెరీ హై పెర్ఫార్మెన్స్, కంపైలర్, ఎఫిషియెంట్ కంపైలర్. ఓకే, చాలా ఈజీగా ప్రోగ్రామ్ చేసేయచ్చు, ఎంత పెద్ద ప్రోగ్రామ్ ఈజీగా అవుట్పుట్ తెచ్చేయచ్చు. ఇంకా మనం ఏంటి అంటే ఇట్లాంటి ఎగ్జిక్యూషన్ యూనిట్స్ని యాడ్ చేస్తూ పోతున్నాం అనుకోండి అమ్మా. ఇలాంటి ఎగ్జిక్యూషన్ యూనిట్స్ని యాడ్ చేస్తూ పోతున్నాం అనుకోండి ఇలాగా. అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా ఫాస్ట్గా నాకు అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట, వెరీ ఫాస్ట్, రైట్? ఇవన్నీ మీకు అడ్వాంటేజెస్. ఓకే, సో కెన్ యాడ్ మోర్ ఎగ్జిక్యూషన్ యూనిట్స్, allow more instructions to be packed into VLW instruction set, right? ఈజీగా అయిపోతుంది. మరి డిసడ్వాంటేజెస్ ఏంటంటే అంటే ఒకే రకమైన ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని కూడాను ఇలాగా సపరేట్ బ్లాక్స్గా ఇది చేసుకోవాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ రీడ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ అది అర్థం చేసుకొని, అంటే ఎక్కడ మనకి ఇంటర్ డిపెండెన్సీ ఉంది, దగ్గర డిపెండెన్సీ లేదు అన్నది చూసుకొని బ్లాక్స్ కింద చేసుకోవాలి అంటే కంపైలర్ కాంప్లెక్సిటీ చాలా ఎక్కువ అయిపోతుంది. ఓకేనమ్మా. రెండోది ఏంటి అంటే ఈ ఎగ్జిక్యూషన్ యూనిట్స్ ఇలా పెంచుకుంటూ పోయామనుకోండమ్మా మనకి అప్పుడు ఏమవుతుంది అంటే మోర్ స్పేస్ అవసరం అవుతుంది అనమాట. మోర్ స్పేస్ అనేది తీసుకుంటుంది అనమాట. సో గమనించండి, కంపైలర్ కాంప్లెక్సిటీ బాగా పెరిగిపోతుంది. ఇది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, రిజిస్టర్ ఫైల్ ప్రోగ్రాము, ఇదేం చేయాలి అంటే అసలు ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ని ట్రాక్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఇది తర్వాత ప్రతి ఇన్స్ట్రక్షన్ షెడ్యూల్ చేసుకోవాలన్నమాట, షెడ్యూల్ చేయాలి. ఇది ఏ టైప్ ఇన్స్ట్రక్షన్ షెడ్యూల్ చేసుకోవాలి, ఇది బాగా టఫ్. తర్వాత మెమొరీని చాలా ఎక్కువగా ఉపయోగించుకుంటుంది, ఇది పవర్ కూడా ఎక్కువ కన్జంప్షన్ చేస్తుంది అనమాట. దీస్ ఆల్ ఆర్ డిసడ్వాంటేజెస్. ఓకే, సో ఇది మీకు డిసడ్వాంటేజ్, ఇవి అడ్వాంటేజ్ అనమాట. కాబట్టి ఏంటి అంటే ఏ మెమొరీ ఆర్కిటెక్చర్ అన్నది నాకు ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందో ఆర్కిటెక్చర్ని బట్టి, ప్రాసెసర్ని బట్టి మనం చూస్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ మనకు వచ్చింది ఏంటి, ఇక్కడ ఆర్కిటెక్చర్ గురించి మనం చెప్పుకున్నాము. ఇందులో వాన్ న్యూమన్ వేస్ట్ హార్వర్డ్ కానీ VLW ఆర్కిటెక్చర్ కానీ మనం పోతాం అనమాట, రైట్? అయితే ఇదిగోండి ఇక్కడ చెప్పుకున్నాము, ఇక్కడ TMS T20C 62XX సిరీస్ అన్నది ఇట్ డిపెండ్స్ అపాన్ VLIW ఆర్కిటెక్చర్. అదే మనం ఇప్పుడు స్టడీ చేస్తున్న TMS T20C 5X సిరీస్, ఇది వచ్చేటప్పటికి ఏంటి అంటే దిస్ ఈజ్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకేనా అండి? అది రైట్. సో లెట్ us move on to our next topic, మల్టిప్లై అండ్ అక్యూములేట్ అన్నది దీన్ని మనం ఏమంటామంటే మ్యాక్ అంటాం అనమాట. సింప్లీ కాల్ ఇట్ మ్యాక్ యూనిట్ అంటాం అనమాట. మ్యాక్ యూనిట్ అన్నది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకని అంటే మీకు ఒక డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ యొక్క ఫంక్షనాలిటీ కానీ స్పీడ్ కానీ ఇది మొత్తం కూడా ఎఫిషియన్సీ ఆఫ్ మ్యాక్ మీద డిపెండ్ అవుతుందిరా. అనమాట. ఓకేనా? ఎఫిషియన్సీ ఆఫ్ మ్యాక్ అంటే ఈ మల్టిప్లై అండ్ అక్యూములేట్ సర్క్యూట్ యొక్క డిజైనింగ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకని అంటే ఎవ్రీ ఆపరేషన్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ యూజెస్ మల్టిప్లై అండ్ అక్యూములేట్. ఓకే, లెట్ us సపోజ్ సింపుల్గా మనం ఇది తీసుకుందాం, లెట్ us టేక్ కన్వల్యూషన్. ఓకే, ఇది మనకి ఫిల్టర్ కూడా ఇదేనమ్మా, మనకి ఇదే ఈక్వేషన్, ఫిల్టర్ ఈక్వేషన్. ఓకే, కన్వల్యూషన్ మీన్స్ ఫిల్టరింగే, రైట్? చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సపోజ్ n = 2 తీసుకుందాం రా. ఓకేనా, n = 2 తీసుకుందాం. n = 2 తీసుకుంటే k = 0 to 1 కదా, 0 to 1. ఓకే, therefore k = 0 to 1. సో 0 1 పెట్టాలన్నమాట k బదులుగా.
జీరో అండ్ వన్ పెట్టాలన్నమాట కే బదులుగా, రైట్? సో నౌ ఎన్ వాల్యూ వై ఆఫ్ జీరో తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వై ఆఫ్ జీరో, రైట్? వై ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు, వై ఆఫ్ జీరో ఈక్వల్ టు, గమనించండి, ఫస్ట్ కే ఈక్వల్ టు జీరో తీసుకుంటే ఎక్స్ ఆఫ్ జీరో, ఎక్స్ ఆఫ్ జీరో ఇంటూ హెచ్ ఆఫ్ ఎన్ జీరో తీసుకున్నాను, కే వాల్యూ ఆల్రెడీ జీరో ఉంది, జీరో. ఓకే, ఆర్ సింప్లీ ఇక్కడ నేను ఇది నెక్స్ట్ వై ఆఫ్ వన్ తీసుకుంటే, వై ఆఫ్ వన్ తీసుకుంటే నౌ సారీ కే ఎన్ ఈక్వల్ టు జీరో పెట్టాం కదా, ఎన్ ఈక్వల్ జీరో పెట్టానమ్మమ్మ, సారీ, 1 minute, ఎన్ ఈక్వల్ టు జీరో దగ్గర, ఓకే, కే ఈక్వల్ టు జీరో, కే ఈక్వల్ టు వన్ కదా, ప్లస్ వెన్ కే ఈక్వల్ టు వన్ ఎక్స్ ఆఫ్ కే, ఎక్స్ ఆఫ్ కే, ఎక్స్ ఆఫ్ కే అంటే కే ఈక్వల్ టు వన్, ఎక్స్ ఆఫ్ వన్ హెచ్ ఆఫ్, హెచ్ ఆఫ్ ఎన్ వాల్యూ జీరోనే, జీరో మైనస్ కే వాల్యూ వన్, వన్ ఇవన్నీ వస్తుంది. గమనించండి ఇక్కడ పేరు ఉందన్నమాట, మల్టిప్లై అండ్ అక్యుములేట్. గమనించండి ఇక్కడ మీరు ఎక్స్ ఆఫ్ జీరో ఈజ్ మల్టిప్లైడ్ విత్ హెచ్ ఆఫ్ జీరో, అలాగే ఎక్స్ ఆఫ్ వన్ ఈజ్ మల్టిప్లైడ్ బై హెచ్ ఆఫ్ వన్. ఓకే, అఫ్ కోర్స్ మైనస్ వన్ అమ్మాలి, సారీ తప్పు రాశాను, మైనస్ వన్. ఓకే, సో సో ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ ఆఫ్ జీరో హెచ్ ఆఫ్ జీరో యాడ్ చేశాను, సారీ సారీ, ఎక్స్ జీరో హెచ్ ఆఫ్ జీరో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డిడ్ మల్టిప్లికేషన్, ఐ డిడ్ మల్టిప్లికేషన్, అలాగే ఎక్స్ ఆఫ్ వన్ హెచ్ ఆఫ్ మైనస్ వన్ ఐ డిడ్ మల్టిప్లికేషన్, మల్టిప్లై అండ్ అక్యుములేట్ అంటే యాడింగ్ అనమాట. చూడండి కొంచెం ఇక్కడ యాడ్ చేస్తున్నాను, కొంచెం ఇక్కడ మీకు నేను యాడ్ చేస్తున్నాను. మీరు ఫిల్టరింగే తీసుకోండి, కన్వల్యూషనే తీసుకోండి, ఓకేనామా? అది మనం చేసాం కూడా కదా మనం, డైరెక్ట్ ఫామ్ 1, డైరెక్ట్ ఫామ్ 2, ఓకే, క్యాస్కేడ్ ఫామ్, ప్యారల్ ఫామ్, మొత్తం మనం చూసాం కూడా ఫిల్టర్స్ని. అలాగే ఎఫ్ఐఆర్, ఐఐఆర్ సారీ వాట్ ఇస్ దిస్, ఐఆర్ ఫిల్టర్స్ చూసాం మనము. తర్వాత ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ చూసాం మనం. అంతా కూడా మల్టిప్లై అండ్ అక్యుములేషన్, మల్టిప్లికేషన్ అండ్ అక్యుములేషన్. సో మల్టిప్లై అండ్ అక్యుములేట్ అన్నది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. సో ఆల్ 90% ఆఫ్ ఆల్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ అన్నది మల్టిప్లై అండ్ అక్యుములేట్ యూనిట్ యొక్క ఫంక్షనాలిటీ మీద డిపెండ్ అయ్యి స్పీడ్ కానీ యాక్యురసీ కానీ అవన్నీ మనకు ఉంటుందన్నమాట, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్. So multiply and accumulate operation is the basis of many DSP algorithms, especially digital filtering. The term digital filtering refers to algorithm by which digital signal or sequence of numbers is transferred into another sequence of numbers termed as digital output. Ante kada, right? So digital filters are specially used in digital image processing. మనం ఈ ఫిల్టర్స్ ఎక్కడ ఉపయోగిస్తున్నాం, మనం ఇమేజ్ ప్రాసెసింగ్లోను, ప్యాటర్న్ రికగ్నిషన్లోను, స్పెక్ట్రల్ అనాలిసిస్లోను, వీటన్నిటిలో ఉపయోగిస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏంటి అంటే మల్టిప్లై ఆపరేషన్, అక్యుములేట్ ఆపరేషన్ రెండు జరుగుతూనే ఉందన్నమాట. సో హియర్ ఎక్స్ ఆఫ్ ఎన్ అండ్ ఇక్కడ ఎక్స్ ఆఫ్ కే ఇస్ ద ఇన్పుట్, హెచ్ ఆఫ్ ఎన్ ఇస్ ద ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ద ఫిల్టర్. సో అవుట్పుట్ ఏంటి అంటే ద అవుట్పుట్ ఆఫ్ ఫిల్టర్ ఇస్ ఫైనైట్ లెంత్ సమ్ ఆఫ్ ప్రెసెంట్ అండ్ ప్రీవియస్ ఇన్పుట్స్ టు ద ఫిల్టర్. అంతే కదా, ఇప్పుడు మనం చూసాం ఇక్కడ ఈక్వేషన్లో, రైట్? టు పెర్ఫార్మ్ ఫిల్టరింగ్ ద మినిమం రిక్వైర్మెంట్ ఈస్ టు మల్టిప్లై ద టూ వాల్యూస్ అండ్ దెన్ యాడ్ రిజల్ట్. అంతే కదా, మనం ఇక్కడ మల్టిప్లై చేసాం రెండింటిని అండ్ దెన్ యాడ్ చేసాం మధ్యలో, మల్టిప్లై అండ్ అక్యుములేట్. కాబట్టి ఇది మనకి చాలా ఫాస్ట్గా వర్క్ చేయాలి. ఇన్పుట్ ఇచ్చిన వెంటనే ఫాస్ట్గా ఇది ప్రాసెస్ చేస్తే ప్రాసెస్ స్పీడింగ్ అనేది మనకు ఉంటుంది మనకి ఇందులో. సో టు మేక్ దిస్ పాసిబుల్ ఎ ఫాస్ట్ డెడికేటెడ్ హార్డ్వేర్ మ్యాక్ యూజింగ్ ఏదో ఫిక్స్డ్ పాయింట్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ అథమెటిక్ ఈజ్ నెసరీ. ఇది ఖచ్చితంగా మనకు ఉండాలన్నమాట, రైట్? సో ఈ పెర్ఫామ్ చేయడానికి ఎలా చేయాలి? సో దీస్ ఆర్ స్టెప్స్. ఫంక్షన్ ఆల్రెడీ మీకు ఇది ఎంపీఎంసీలో వచ్చే ఉంటుంది. ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్స్ 16-bit శాంపిల్ డేటా, డేటా అనేది రీడ్ చేయాలి, ఓకే, పాయింటెడ్ బై రిజిస్టర్, రైట్? తర్వాత ఇంక్రిమెంట్ డేటా శాంపిల్ బై ఇంక్రిమెంట్ డేటా పాయింటర్ బై 2, డేటా పాయింటర్ని 2 by 2 ఇంక్రిమెంట్ చేయాలి. 16-bit కోఎఫిషియంట్
రీడ్ చేయాలి. ఓకే, పాయింట్ బై ద రిజిస్టర్ ఇన్ ప్రోగ్రామ్ మెమరీ అనమాట. రైట్, మనం దీన్ని ఇప్పుడు రీడ్ చేయాలి. తర్వాత ప్రోగ్రామ్ మెమరీ ఇన్స్ట్రక్షన్ తీసుకున్న తర్వాత ప్రోగ్రామ్ మెమరీ నుంచి ఇన్స్ట్రక్షన్ రీడ్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ కోఎఫిషియంట్ రిజిస్టర్ బై 2 చేయాలి. తర్వాత సైన్ మల్టిప్లై డేటా అండ్ కోఎఫిషియంట్ టు ఈల్డ్ 32-bit రిజల్ట్. ఎందుకని అంటే 16-bit డేటా మనం మల్టిప్లై చేస్తున్నప్పుడు విల్ గెట్ 32-bit రిజల్ట్ వస్తుంది అనమాట మనకి. ఓకే, 2n bits మల్టిప్లై చేస్తే మ్యాక్సిమం 2n అవుట్పుట్ వస్తుంది మనకి, అవునా? సో అందుకని అనమాట. రైట్, సో దీన్ని మన రిజల్ట్కి యాడ్ చేయాలి. అక్కడ 32-bit రిజిస్టర్. ఈ సింపుల్ ప్రాసెస్ మొత్తము కూడా మీకు ఎంపీఎంసీలో వచ్చే ఉంటుంది. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు మూవ్ ఇన్ టు దిస్. చాలా సింపుల్ ఇది. సో ఇది మనకి మ్యాక్ చేసే ఫంక్షనాలిటీ అనమాట, మ్యాక్ చేసే ఫంక్షనాలిటీ. రైట్, ఇంకా ఏంటి అంటే ఇది ఈ మల్టిప్లయర్ మ్యాక్లో సైన్డ్ మల్టిప్లికేషన్ని, సైన్డ్ అన్సైన్డ్ మల్టిప్లికేషన్ని, అన్సైన్డ్ మల్టిప్లికేషన్స్ని అన్నిటిని కూడా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి దీనికి. ఆ విధంగా మనము మ్యాక్ యొక్క ఆర్కిటెక్చర్ని చేసుకోవాలి. ఓకే, ఇంతవరకు మనకి మ్యాక్ గురించి రా. రైట్, ఈ మ్యాక్ గురించి నేను ఇప్పుడు స్కిప్ చేసాను, ఎక్కువగా చెప్పలేదు, స్కిప్ చేశాను ఎందుకంటే మాకు ఎంపీఎఫ్లో వచ్చేస్తుంది కాబట్టి ఇది. ఓకే, సో let us move on to last point of architecture, pipelining. పైప్లైనింగ్ అంటే ఏంటి? పైప్లైనింగ్ అంటే ఏంటి అంటే గమనించండి. ఇప్పుడు let us suppose a program. ఈ ప్రోగ్రాంలో there are multiple steps ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇదొక ఇన్స్ట్రక్షన్, ఇదొక ఇన్స్ట్రక్షన్, ఇదొక ఇన్స్ట్రక్షన్, ఇదొక ఇన్స్ట్రక్షన్, ఇదొక ఇన్స్ట్రక్షన్ అనుకుందాం. రైట్, జనరల్గా ఫస్ట్ ఎర్లీ మైక్రో ప్రాసెసర్ అనమాట, ఎర్లీ డిఎస్పీ ప్రాసెసర్స్ ఎట్లా వర్క్ చేసేవంటే let us suppose each and every instruction, instruction 1, instruction 2, instruction 3, instruction 4, instruction 5. Let us suppose every instruction కూడాను, let us suppose it takes 3 microseconds to execute అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్ట్రక్షన్ కూడాను 3 microseconds టైం తీసుకుంటుంది ఎగ్జిక్యూట్ అవ్వడానికి అనమాట. సో ప్రీవియస్ మైక్రో ప్రాసెసర్ అనమాట, ఇనిషియల్ డేస్ మైక్రో ప్రాసెసర్ అనమాట, ఇనిషియల్ డేస్ ప్రాసెస్ అనమాట ఏం చేసేవంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మాత్రమే సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాయి. సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాయి, తర్వాత ఫోర్త్ ఇన్స్ట్రక్షన్, తర్వాత ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్, ఇలా స్టెప్ బై స్టెప్ అనమాట. సో ఇన్ సీక్వెన్స్లో మనకి ఒక్కొక్క అంటే ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడాను సీక్వెన్స్లో ఎగ్జిక్యూట్ చేస్తూ పోతాయి అనమాట. కాబట్టి ఇక్కడ 5 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇఫ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ టేక్స్ 3 microseconds టైం, దెన్ టోటల్ టైం ఎంత పడుతుందమ్మా? ఇది 3 into 5, 15 microseconds ఆర్ నీడెడ్ టు కంప్లీట్ టోటల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ పూర్తి చేయడానికి మనకి 15 microseconds పడుతుంది అనమాట. ఓకేనా, ఇది జనరల్గా జరిగే పద్ధతి. రైట్, అయితే ఇక్కడ పైప్లైనింగ్లో అలా కాదురా, పైప్లైనింగ్లో అలా కాదనమాట. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ వే కదా ఇలా చేయడం వల్ల. సో ఇక్కడ పైప్లైనింగ్లో ఏమవుతుంది అంటే let us suppose this first instruction, this is second instruction, this is third instruction, the fourth instruction, this is fifth instruction. ఇలా ఉంది కదా. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడే ఆర్ ప్రాసెస్ చేస్తున్నప్పుడే ఇట్ విల్ స్టార్ట్ ప్రాసెసింగ్ సెకండ్ ఇన్స్ట్రక్షన్. సో అలా అనమాట, ఇది ఈ విధంగా చేస్తారు అనమాట. ఫస్ట్ అంటే ఇంకా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ పూర్తిగా ప్రాసెస్ చేయక మునుపే ఇట్ స్టార్ట్స్ ప్రాసెసింగ్ ఆఫ్ సెకండ్ ఇన్స్ట్రక్షన్. సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వక ముందే ఇట్ స్టార్ట్స్ థర్డ్ ఇన్స్ట్రక్షన్, ఇట్ స్టార్ట్స్ ఫోర్త్, ఇట్ స్టార్ట్స్ ఫిఫ్త్. ఇలా అది ప్యారల్గా చేస్తూ పోద్దురా ఒకేసారి అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి త్రూపుట్ పెరుగుతుంది అనమాట, త్రూపుట్. ఓకేనామా, త్రూపుట్ పెరుగుతుంది అనమాట. ఎలాగిది చూద్దాం ఒకసారి. సో most of the early microprocessors execute instructions entirely in a sequential. Right? After the execution of first instruction, next instruction starts. Okay? ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది జనరల్గా. ద ప్రాబ్లమ్ ఇస్ దట్ ఇట్ ఈస్ ఇన్ఎఫిషియంట్ సిన్స్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ హ్యాస్ టు వెయిట్ అంటిల్ all the steps of first instruction are completed. Okay,
ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ పూర్తిగా ప్రాసెస్ అయ్యేంత వరకు కూడాను, అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ స్టెప్స్ మనకు ఉన్నాయి, కొన్ని చెప్పుకుందాం మనం వాటి గురించి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ప్రాసెసింగ్లో మనకు స్టెప్స్ ఉన్నాయి, అవి చెప్పుకుందాం మనం వాటి గురించి. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ప్రాసెస్ చేయక ముందుపే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ప్రాసెసింగ్ పూర్తిగా అయిపోయేదాకా సెకండ్ ఇన్స్ట్రక్షన్ వెయిట్ చేయాలన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి టైం ఎక్కువ తినేస్తుంది. సో టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, ఇంప్రూవ్ చేసుకోవడం కోసము అడ్వాన్స్డ్ మైక్రో ప్రాసెస్ ఆర్ డిఎస్పీస్ యూజ్ అప్రోచ్ కాల్డ్ పైప్లైనింగ్. ఓకే, ఈ పైప్లైనింగ్ ఏంటి అంటే ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ కూడాను ఇట్ మూవ్స్ త్రూ ఏ డిఫరెంట్ ఫేజెస్. ఇట్ మూవ్స్ త్రూ ఏ డిఫరెంట్ ఫేజెస్ లోకి మూవ్ అవుతుంటుంది అనమాట. అది ఏంటో చూద్దాం మనం. ఈ పైప్లైనింగ్ అన్నది చూడండి, మనకి 3 స్టేజ్ పైప్లైనింగ్, 4 స్టేజ్ పైప్లైనింగ్, 5 స్టేజ్ పైప్లైనింగ్ అని రకాలు ఉన్నాయమ్మా. ఓకే, అందులో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఫస్ట్ ఏంటి అంటే ఫెచ్, తర్వాత డీకోడ్, తర్వాత ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్. ఇలా సింపుల్గా మూడే ఉంటాయి కనుక, ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, ఇలా సింపుల్గా మూడే ఉంటే కనుక దిస్ ఇస్ కాల్డ్ 3 స్టేజ్ పైప్లైనింగ్ అనమాట. దిస్ కాల్డ్ 3 స్టేజ్ పైప్లైనింగ్ అంటాం అనమాట దీన్ని మనము. ఓకేనా. ఫెచ్ అంటే ఏంటి? ఫెచ్ అంటే ఏంటి అంటే ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో, ఓకే, ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ముందు దాన్ని వెతుక్కోవాలి. అంటే మీనింగ్ ఏంటి? ఇన్ దిస్ an instruction is fetched from its address stored in program counter. ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుందండి? ఏ ఇన్స్ట్రక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయాలో ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ ఉంటుంది అన్నమాట ప్రోగ్రామ్ కౌంటర్లో. ప్రోగ్రామ్ మెమరీలో మనకి ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఓకేనా అండి? ప్రోగ్రామ్ మెమరీలో ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట. ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుంది అంటే మనం ప్రోగ్రామ్ రిజిస్టర్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుండాలి కదా, ఒకటి తర్వాత ఒకటి, రైట్? సో ప్రోగ్రామ్ కౌంటర్లో ఏముంటుందంటే ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చెయ్యాలో దాని యొక్క అడ్రస్ ఉంటుంది అనమాట. సో ప్రోగ్రామ్ కౌంటర్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ విచ్ ఇస్ టు బి ప్రాసెస్డ్ అనమాట. సో ప్రోగ్రామ్ కౌంటర్లో అడ్రస్ ఉంటుంది అనమాట. ముందుగా ఈ అడ్రస్ ని ఫెచ్ చేసుకోవాలి, వెతుక్కోవాలి ప్రాసెసర్ అనేది. ఓకేనండి? ప్రాసెసర్ అనేది ముందు దాన్ని వెతుక్కోవాలన్నమాట దాన్ని. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తుంది? సో ప్రోగ్రామ్ నుంచి మనకు అడ్రస్ వెతుక్కుంది, బాగానే ఉంది. సెకండ్ ఏంటి? డీకోడ్ అంటే ఏంటి అంటే ఫెచ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది సెకండ్ స్టేజ్ అనమాట, ఇది సెకండ్ ఫేజ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కౌంటర్లో అడ్రస్ ఉంది, ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలో ఆ అడ్రస్ ఉంది. ఇప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ ఇదేంటిది? డీకోడ్ చేయాలన్నమాట. సో సెకండ్ phase of execution in which the instruction is in the instruction register is decoded and the address of program counter is incremented. ఓకే, అంటే గమనించండి, ఇది ప్రోగ్రామ్ కౌంటర్, ఈ ప్రోగ్రామ్ కౌంటర్లో ఏం చేస్తుంది చెప్తాను. ఇది ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. దిస్ ఈస్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా అండి? సో అంటే ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలో ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ 3, ఇన్స్ట్రక్షన్ 4 ఇలా అన్నమాట ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి, ఈ ప్రోగ్రామ్ కౌంటర్లో ఏముంటుందంటే ఇన్స్ట్రక్షన్ 1 యొక్క అడ్రస్, ఇన్స్ట్రక్షన్ 2 యొక్క అడ్రస్, ఇన్స్ట్రక్షన్ 3 యొక్క అడ్రస్, ఇన్స్ట్రక్షన్ 4 యొక్క అడ్రస్, ఈ మొత్తం హోల్డ్ చేస్తారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? సిపియు అనేది ప్రోగ్రామ్ కౌంటర్లో నుంచి అడ్రస్ తీసుకోవాలి. ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి అడ్రస్ తీసుకోవాలి. అడ్రస్ తీసుకొని ఏం చేస్తుంది? ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఆ అడ్రస్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేస్తారు అనమాట.
ఓకే, ఫెచ్ చేయడం ఫస్ట్ పద్ధతి, ఫస్ట్ స్టెప్ అన్నమాట. అంటే ముందు అడ్రస్ని వెతుక్కున్న తర్వాత ఏం చేస్తోంది, డీకోడ్ అంటే ఏంటి, ఆ అడ్రస్ తీసుకుని వెళ్తుంది అనమాట. వెళ్ళి ఈ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో ఆ అడ్రస్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ఇది డీకోడ్ చేస్తారు అనమాట. ఇప్పుడు చేసిన తర్వాత ఏం చేయాలి, ఈ ప్రోగ్రామ్ కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తుంది బై 2. ఎందుకని అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వెతుక్కోవటానికి అడ్రస్ ఇక్కడ ఉండాలి కదా, అందుకని అనమాట. ఓకే, మనం దీన్ని ఏమంటామంటే డీకోడింగ్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ని ఇది డీకోడ్ చేసింది. తర్వాత ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. తర్వాత ఏం చేయాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. అంటే ఆ ఇన్స్ట్రక్షన్లో ఏదైతే మనం రాసామో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో ఇది మనం ఏమంటాము అంటే దీన్ని మనము 3 స్టేజ్ పైప్ లైనింగ్ అంటాం అనమాట. 3 స్టేజ్ పైప్ లైనింగ్ అంటాం అనమాట. ఓకేనండి. సో సింపుల్గా దిస్ ఈజ్ ఫెచ్, తర్వాత డీకోడ్, తర్వాత ఎగ్జిక్యూట్. ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్. ఇది ప్రతి ఇన్స్ట్రక్షన్ చేస్తుంది అనమాట. ఇది ప్రతి ఇన్స్ట్రక్షన్కి చేస్తుంది అనమాట, జరుగుతుంది అనమాట. ఇది మనం దీన్ని ఏమంటామంటే 3 స్టేజ్ పైప్ లైన్ అంటాం. అంటే ఇక్కడ చేస్తున్న ఏంటి అంటే ఓన్లీ 3 ఆపరేషన్స్ చేస్తాం. ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ 3 ఆపరేషన్స్ ఓన్లీ. ఓకేనండి. అలా కాకుండా 4 స్టేజ్ పైప్ లైనింగ్ ఉందమ్మా. అదేంటి అంటే ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్. ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్. ఫెచ్ అంటే ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసింది, ప్రోగ్రామ్ ఏంటిది కౌంటర్ నుంచి అడ్రస్ తీసుకొని వెళ్ళింది. డీకోడ్లో ఏంటి, ఆ అడ్రస్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ఇది డీకోడ్ చేసింది. ఓకే, డీకోడ్ చేసి ఏం చేసింది అంటే ఆ ప్రోగ్రామ్ కౌంటర్ని 2కి ఇంక్రిమెంట్ చేసింది. ఆ ఇన్స్ట్రక్షన్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత మాకు అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ని ఏం చేయాలి, స్టోర్ చేయాలి కదా, మెమొరీ రైట్. ఓకేనండి, మెమొరీ రైట్. మనం దీన్ని ఏమంటామంటే we call it 4 స్టేజ్ పైప్ లైన్ అంటాం అనమాట. ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్ అండ్ మెమొరీ రైట్. ఓకే, ఆర్ ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్, మెమొరీ రైట్. ఓకే, మెమొరీ రైట్. ఇది మనకి ఏమంటామంటే దిస్ కాల్డ్ 4 స్టేజ్ పైప్ లైన్ అనమాట. ఓకే, ఇంకోటి ఉందన్నమాట, ఇట్స్ కాల్డ్ 5 స్టేజ్ పైప్ లైన్. 5 స్టేజ్ పైప్ లైన్ అదేంటి అంటే ఫెచ్, డీకోడ్ తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చెయ్యాలి అంటే కొన్ని ఐఓ డివైస్ దగ్గర నుంచి డేటా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఏమంటామంటే ఇక్కడ దీన్ని మెమొరీ రీడ్ అంటాం. డేటా తీసుకోవాల్సి వస్తుంది, మెమొరీ రీడ్. తర్వాత ఎగ్జిక్యూట్. ఇక్కడ దాకా చెప్తే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ 4 స్టేజ్ పైప్ లైన్. ఎగ్జిక్యూట్ తర్వాత ఏం చేయాలి, మెమొరీలో రైట్ చేయాలి. ఓకే, స్టోర్ చేయాలి, డేటా స్టోర్ చేయాలి, అవుట్పుట్ స్టోర్ చేయాలి. దీన్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ 5 స్టేజ్ పైప్ లైన్ అనమాట. అంటే ప్రతి ఇన్స్ట్రక్షన్ కి కూడాను ఇవి అంతా చేయాలన్నమాట. అంటే సిపియు ఏం చేయాలి, లెట్ us సపోజ్ ఇక్కడ తీసుకుంటుంది. ఇప్పుడు ఏంటి అంటే we are taking here 4 స్టేజ్ పైప్ లైన్ అనమాట. అంటే ఫెచ్, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంది నేను, ఫెచ్, డీకోడ్, మెమొరీ రీడ్, తర్వాత ఎగ్జిక్యూట్. ఇది ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ అనమాట. మీరు అలాగే రాసుకోవచ్చమ్మా. ఓకే, తప్పేమీ లేదు. మీరు 4 స్టేజ్ 5 స్టేజ్ ఎన్ని తీసుకోవచ్చురా పైప్ లైనింగ్లో. సో ఐమ్ టేకింగ్ దిస్ యాజ్ ఎగ్జాంపుల్. అంటే సిపియు ఏం చేయాలి, ప్రతి ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేయాలి, డీకోడ్ చేయాలి, మెమొరీలో రీడ్ చేయాలి, డేటాని ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే సిపియు ఏం పనులు చేయాలి, ఇప్పుడు 4 పనులు చేయాలన్నమాట. ప్రతి ఇన్స్ట్రక్షన్కి కూడా సిపియు ఇప్పుడు నాకు 4 పనులు చేయాలి. ఫెచ్ చేయాలి, డీకోడ్ చేయాలి, మెమొరీ రీడ్ చేయాలి, అంటే మెమరీ నుంచి డేటాని ఫ్రమ్ మెమరీ నుంచి రీడ్ చేసుకోవాలి, వచ్చిన డేటాని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఓకేనా. సో ప్రతిసారి కూడాను సిపియు నాకు 4 పనులు చేయాలి. ప్రతి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు కూడా ఈ పని చేయాలి, రైట్. కాబట్టి ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 4 ఇన్స్ట్రక్షన్స్. In this example I'm taking here, I'm having 4 instructions. Instruction 1, instruction 2, instruction 3, instruction 4. ఓకే, ఇప్పుడు నాకు సిపియు ఏం చేయాలి, ఫెచ్ చేయాలి, డీకోడ్ చేయాలి,
మెమరీ నుంచి రీడ్ చేయాలి అండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ పనులు చేయాలి మొత్తం అనమాట. సో లెట్ అస్ సపోజ్ ఇలా పైప్లైనింగ్లో కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం I'm taking 4 instructions and I have 4 pipeline ఉందన్నమాట. ఇక్కడ I have 4 steps pipeline అనమాట. I have 4 steps pipeline అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ని కూడా ఇది ఎగ్జిక్యూట్ చేసేయాలి పూర్తిగా. అంటే సపోజ్ ఇట్ ఇస్ టేకింగ్ 4 microseconds ఆర్ 4 nanoseconds తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము. ఒకవేళ కనుక రైట్, ఒకవేళ కనుక పైప్లైనింగ్ లేకపోతే ఏమవుతుంది? ఇన్స్ట్రక్షన్ 1 4 nanoseconds, ఇన్స్ట్రక్షన్ 2 తర్వాత 4 nanoseconds, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ 3 ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇంకో 4 nanoseconds, ఇన్స్ట్రక్షన్ 4 ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇంకో 4 nanoseconds. సో 4 + 4 + 4 + 4 I have to wait for 16 nanoseconds actually before pipelining. ఓకేనా అండి? ఇప్పుడు పైప్లైనింగ్ అయితే ఏమవుతుంది గమనించండి. CPU ఏం చేయాలి? ఫెచ్ చేయాలి. CPU నాకు ఫెచ్ చేయాలి, డీకోడ్ చేయాలి, రీడ్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ 4 పనులు చేయాలన్నమాట. కాబట్టి ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రక్షన్ 1ని ఫెచ్ చేసిందిరా. సో ఎట్ ఫస్ట్ నానో సెకండ్ గమనించండి, ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ నాకు ఇట్ ఈస్ టేకింగ్ 4 nanoseconds కదా. అంటే ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఫెచ్ చేయడానికి 1 nanosecond, డీకోడ్ చేయడానికి ఇంకో nanosecond, రీడ్ చేయడానికి ఇంకో nanosecond, ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంకో nanosecond. సో ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా ఇట్ ఈస్ టేకింగ్ 4 nanoseconds. కానీ ఇట్ విల్ నాట్ టేక్ టోటల్ 16 nanoseconds టు కంప్లీట్ ద ప్రాసెస్. ఎలాగో చూద్దాం రైట్. ఫస్ట్ నానో సెకండ్ అప్పుడు డేటాని రీడ్ చేసింది. ఓకేనండి? ఫస్ట్ నానో సెకండ్ అప్పుడు డేటా ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేసింది అనమాట. ఫస్ట్ నానో సెకండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ నానో సెకండ్ ఏం చేసింది? ఫెచ్చింగ్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? డీకోడ్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రాసెసర్ ఏమైంది? CPU ఏం చేస్తోంది? డీకోడ్ చేస్తోంది. డీకోడ్ చేస్తూ ఉన్నప్పుడు ఫెచ్ చెయ్యాలిగా, ఖాళీగా ఉంది. ఓకేనా? ఫెచ్ చేయట్లేదు అనమాట. డీకోడ్ చేస్తున్నప్పుడు ఫెచ్ చేయట్లేదు, ఖాళీగా ఉంది. ఓకేనా? ఈ ఖాళీగా ఉండకూడదు. ప్రాసెసర్ కంటిన్యూస్గా పనిచేస్తుంటారు అనమాట. అది చేసే పని అనమాట ఇక్కడ పైప్లైనింగ్ లో. సో అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ నానో సెకండ్ ఫెచ్చింగ్ అయిపోయింది. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్చింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ నానో సెకండ్ దగ్గర ఇది డీకోడ్ చేస్తూ ఉంటుంది. ఇది డీకోడ్ చేస్తూ ఉన్నప్పుడు ఫెచ్ ఐడిల్ గా ఉంది. ఫెచ్ నాకు ఇప్పుడు ఐడిల్ గా ఉందన్నమాట. ఓకేనా? కాబట్టి ఏం చేసిందంటే సెకండ్ ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ని డీకోడ్ చేస్తూ ఉన్నప్పుడు సెకండ్ ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు ఐడిల్ గా లేదు ఇంకది. సో ఆఫ్టర్ సెకండ్ నానో సెకండ్ ఫెచ్, డీకోడ్, తర్వాత ఏం చేయాలి? రీడ్ చేయాలన్నమాట. రీడ్ చేస్తూ ఉంటుంది. రీడ్ చేస్తూ ఉంది అంటే డీకోడ్ చేయట్లేదు, ఫెచ్ చేయట్లేదు. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ని ఐడిల్గా ఉందన్నమాట. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ని రీడ్ చేస్తూ ఉన్నప్పుడు సెకండ్ ఇన్స్ట్రక్షన్ ని డీకోడ్ చేస్తూ ఉంటుంది ప్యారలల్ గా. ఓకేనండి? ప్యారలల్ గా చేస్తుంటుంది అనమాట. సో రీడింగ్ కూడా అయిపోయింది. అంటే మీకు జాగ్రత్త గమనించాలరా. ఐ విల్ టేక్ అనదర్ టేబుల్ హియర్. ఐ విల్ టేక్ చూడమ్మా, ఇక్కడ చెప్తాను మీకు నేను. ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ 3, ఇన్స్ట్రక్షన్ 4. ఓకే? ఫెచ్, డీకోడ్, మెమరీ, రీడ్, ఎగ్జిక్యూట్. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేస్తూ ఉందన్నమాట. ఫెచ్చింగ్ అయిపోయింది. ఫెచ్చింగ్ అయితే ఏం చేయాలి? డీకోడ్ చేయాలిరా. ఇది డీకోడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఫెచ్ అయిపోయిందిగా. ఓకే? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ అయిపోయింది. సెకండ్ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? ప్రాసెసర్ డీకోడ్ చేస్తూ ఉంది అంతే. అంటే మీరు
క్లాస్ వింటూ భోజనం చేయడం లాంటిదిరా. క్లాస్ వింటూ భోజనం చేస్తున్నారు, రైట్? అర్థమవుతుందా? క్లాస్ వింటున్నారు, భోజనం చేస్తున్నారు, ప్యారల్ చేస్తున్నారు పనులన్నీ కూడా. అదనమాట చెప్పేది ఇక్కడ మనం. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసింది. ఫెచ్ అయిన తర్వాత ఏం చేస్తుంది? ఇట్ ఎంటర్స్ ఇంటూ సెకండ్ స్టెప్. అదేంటి? డీకోడ్. ఇప్పుడు ఇది డీకోడ్ చేస్తూ ఉన్నప్పుడు, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ చేస్తున్నప్పుడు సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ ఖాళీగా ఉందిగా, ఫెచ్చింగ్ చేయట్లేదుగా. కాబట్టి ఇప్పుడు సెకండ్ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ చేస్తున్నప్పుడు సెకండ్ ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేస్తూ ఉంటుంది అనమాట. సెకండ్ ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనమ్మా? ఫెచ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే అంటే గమనించండి, ఇప్పుడు డీకోడింగ్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, ఫెచింగ్ ఆఫ్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినాయి. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇన్స్ట్రక్షన్ ని ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ అయిపోయిన తర్వాత రీడ్ చేయాలన్నమాట. రీడ్ చేస్తున్నప్పుడు ఫెచ్ ఖాళీగా ఉంది, డీకోడ్ ఖాళీగా ఉంది. ఓకే, అప్పుడు ఏం చేస్తుందంటే సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఫెచ్ అయిపోయింది కదా, సెకండ్ ఇన్స్ట్రక్షన్ ని డీకోడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఇన్స్ట్రక్షన్ ని డీకోడ్ చేస్తూ ఉంటుంది. ఫెచ్చింగ్ అయిపోయింది, ఫెచ్ అయిపోయింది, డీకోడ్ చేసేది. అప్పుడు ఏం చేస్తుందంటే థర్డ్ ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేస్తుంది ఖాళీగా ఉండకుండా. థర్డ్ ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేస్తూ ఉంటుంది అనమాట, ఖాళీగా ఉండకుండా, రైట్? సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ రీడ్ అయిపోయింది, సెకండ్ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ అయిపోయింది, థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ అయిపోయింది. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ఎగ్జిక్యూషన్, రైట్? ఇప్పుడు సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ రీడ్. ఓకే, థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ డీకోడ్. ఓకేనా? డీకోడ్. ఫోర్త్ అప్పుడేంటి? ఫెచ్ ఖాళీగా ఉండిపోయింది పూర్తిగా. ఇంకా ఇక్కడ డీకోడ్ చేస్తుంది, ఒకటి రీడ్ చేస్తుంది, ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫెచ్ ఖాళీ అయిపోయింది కదా. సో ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేస్తుంది అనమాట. సో ఇది మనం చెప్పుకునేది అనమాట. ఇప్పుడు అర్థమవుతుందండి? దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్ హియర్ నౌ. ఓకే, సో అది ఖాళీగా ఉండకుండా అది చేస్తుంది ఈ పని, రైట్? సో ఫెచ్, డీకోడ్, రీడ్, ఎగ్జిక్యూట్ అని ప్యారల్గా అవుతూ ఉంటాయి. అంటే ఇన్స్ట్రక్షన్ 1 ఫెచ్ అయిపోయిన తర్వాత డీకోడ్ చేస్తూ ఉంటుంది. ఇది డీకోడ్ చేసేలోపు ఫెచ్ ఖాళీగా ఉంది కదా, సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేస్తుంది. ఎప్పుడైతే డీకోడ్ అయిపోయి రీడ్కి వెళ్ళిందో ఇది ఫెచ్ అయిపోయి నెక్స్ట్ స్టెప్ ఏంటి? డీకోడ్. ఇన్స్ట్రక్షన్ 2 డీకోడ్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక చోట రీడ్ చేస్తుంది, ఒక చోట డీకోడ్ చేస్తుంది. మరి ఇప్పుడు ఫెచ్ ఖాళీగా ఉంది కదా, థర్డ్ ఇన్స్ట్రక్షన్ ని ఫెచ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ రీడ్ అయిపోయి ఎగ్జిక్యూట్కి వెళ్ళిపోయిందో, సెకండ్ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ అయిపోయి రీడ్కి ముందుకు వెళ్ళిపోయిందో, థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసేసింది, డీకోడ్ చేస్తూ ఉంటుంది. సో ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఒక ఇన్స్ట్రక్షన్ని రీడ్ చేస్తుంది, ఒక ఇన్స్ట్రక్షన్ డీకోడ్ చేస్తుంది. ఫెచ్ ఖాళీగా ఉంది కదా, సో ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేస్తుంటుంది అనమాట. ఇలా ఖాళీగా లేకుండా ఇది ప్యారల్గా జరిగిపోతూనే ఉంటుంది. అంటే గమనించండి, ఇది ఫస్ట్ నానో సెకండ్, ఇది సెకండ్ నానో సెకండ్ దగ్గర చేస్తున్న పని, ఇది థర్డ్ నానో సెకండ్ దగ్గర చేస్తున్న పని. ఓకే, రైట్? ఇదిగో ఇక్కడ తప్పు గీసాను, ఇలా పక్కన పెడతాను ఇలాగా. ఇది 4 నానో సెకండ్, ఇట్ ఈస్ ఎట్ ఎండ్ ఆఫ్ 4th నానో సెకండ్, ఇట్ ఈస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 5th నానో సెకండ్, ఇట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 6th నానో సెకండ్, ఈ 7th నానో సెకండ్. అంటే మొత్తం మనకి 4 నానో సెకండ్ తీసుకుంటే 4 4 4 4 16 నానో సెకండ్స్ లో అవ్వాల్సిన ప్రోగ్రామ్ ని 7 నానో సెకండ్స్ లో పూర్తి చేస్తుందమ్మా. ఫస్ట్ నానో సెకండ్, సెకండ్ నానో సెకండ్, థర్డ్ నానో సెకండ్, ఫోర్త్ నానో సెకండ్, 5th నానో సెకండ్, 6th నానో సెకండ్, 7th నానో సెకండ్. ఆఫ్టర్ 7 నానో సెకండ్స్ నాకు ఇన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. కాబట్టి మనకి స్పీడ్ పెరిగింది. ఓకే, ప్రాసెసర్ ఎక్కడా ఖాళీగా లేకుండా ఉంది. అంటే త్రూపుట్, ఇట్స్ కాల్డ్ త్రూపుట్ అనమాట. త్రూపుట్ కూడా మనకి పెరిగిపోతుంది అనమాట. హై త్రూపుట్ ఉండాలన్నమాట. ఇలా ప్రాసెసర్లో మనకి ఆర్మ్ ప్రాసెసర్లో ఇట్ ఈస్ హెవీ పైప్ లైనింగ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఆర్మ్ ప్రాసెసర్ హెవీ పైప్ లైనింగ్ అనమాట. త్రూపుట్ దీనికి చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని అనమాట. ఓకే, దిస్ అబౌట్ ఆర్కిటెక్చర్. ఓకే, ఆర్కిటెక్చర్. సో ఇది మనకి ఫస్ట్ పార్ట్ అన్నమాట డిఎస్పీలో అనమాట. ఓకే, సో ఇన్ సెకండ్ క్లాస్ we will move on to యాక్చువల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డిఎస్పీ ప్రాసెసర్. ఓకేనమ్మా? ఇప్పుడు దాకా ఏంటి అంటే జనరల్గా అసలు ఏముండాలి,
ఆర్కిటెక్చర్లో అని చూసామన్నమాట. ఓకేనా, ఆర్కిటెక్చర్లో మనకి ఈ వాన్ న్యూమన్, తర్వాతనేమో హార్వర్డ్ వేరియబుల్ ఆర్కిటెక్చర్ ఏదంటే బెస్ట్, తర్వాత మ్యాక్ ఎట్లాగుండాలి, తర్వాత పైప్ లైనింగ్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజ్ ఏంటి అని చూసాము ఇప్పటిదాకా మనం. ఓకే, ఇవన్నీ మనం ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఆఫ్ T20C 5X సిరీస్లో మనం రేపు చూస్తామమ్మా. దిస్ ఈజ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ TMS T20C 5X సిరీస్. ఓకే, దిస్ ఈజ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ T20C 5X సిరీస్, రైట్. ఈ ఆర్కిటెక్చర్ మనము రేపు క్లాస్లో చూద్దామండి. ఓకే, ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్, రైట్.